Hello, aspirants. Welcome to Rao's IS Academy. Friends, please join all of you so that we can start the session. ఇంకందరూ ఫాస్ట్గా లైవ్లోకి వస్తే మనం సెషన్ని స్టార్ట్ చేయొచ్చు. Geography. Today's lecture, Physiographic Divisions of India. అందరికీ నమస్తమాంజలి. విక్రమ్ నాయుడు గారు, కళ్యాణ్ సాయి గారు, రసూల్ గారు, వషీం అక్రమ్ గారు, ఇంకా అందరూ చాలా మంది అభ్యర్థులు లైవ్లో జాయిన్ కావాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ సో దట్ వీ కెన్ స్టార్ట్ ద సెషన్. కమ్ ఫాస్ట్ ఫ్రెండ్స్. ఎస్, వెంకటేష్ గారు, అందరికీ నమస్తమాంజలి. నవీన్ గారు, ఎస్ ఫ్రెండ్స్, very good afternoon all of you. Friends, let me know these two things first. Voice is clear and PPT is visible. Voice is clear and PPT is visible. Everything is okay, no technical issues. Please put a comment in the comment section so that we can start the session. Yes friends, Andhra Pradesh ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీస్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. అట్ ది సేమ్ టైం మరి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 7th కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మనకున్నటువంటి సమయం చాలా తక్కువే. మనం ఏవైతే 45 days స్టడీ ప్లాన్ రూపొందించుకున్నామో ఆ 45 days స్టడీ ప్లాన్ ప్రకారం మీకు ఈ నిర్ణీత కాల వ్యవధిలో ఎంటైర్ సిలబస్ మీకు పూర్తి చేయడం జరుగుతుంది. ఓకే, యాజ్ పర్ స్టడీ ప్లాన్ ప్రకారం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ద సెషన్. ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా అంటే దీని తెలుగులో భారత నైసర్గిక స్వరూపాలు అంటారండి. దీని తెలుగులో ఏమంటారండి? భారత నైసర్గిక స్వరూపాలు అని చెప్పేసి పిలుస్తారండి. భారత నైసర్గిక స్వరూపాలు. అసలు ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్, నేను ఫస్ట్ ఇదే ఎందుకు స్టార్ట్ చేస్తూ వస్తున్నానంటే, అంటే భారత నైసర్గిక స్వరూపాలు ఏవైతే మనకు ఉన్నాయో ఈ 6 నైసర్గిక స్వరూపాలు ఉన్నాయండి. మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో తీసుకుంటే మనకి 6 నైసర్గిక స్వరూపాలు అనేవి ఉన్నాయి. జస్ట్ రఫ్గా నేను డ్రా చేస్తున్నాను. ఈ 6 నైసర్గిక స్వరూపాలు తీసుకుంటే, ఒకటి ఇక్కడ మనం తీసుకుంటే హిమాలయస్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఈ విధంగా విస్తరించబడి ఉంటాయి. ఓకే, అండ్ నార్థన్ ప్లెయిన్స్, గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అంటాం, ఇది సెకండ్ వన్. ఇక్కడ హిమాలయాస్, ఫస్ట్ ఫిజియోగ్రఫీ డివిజన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ పెనున్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటాం, దీన్ని థర్డ్ వన్ అంటాం. ఇక్కడ మనకి ఎడారి ప్రాంతం ఉంటుంది, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్, ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇక్కడ కోస్టల్ ప్లెయిన్స్, తూర్పు తీర ప్రాంత మైదానాలు, పశ్చిమ తీర ప్రాంత మైదానాలు అని చెప్పేసి అంటారు. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఫిఫ్త్ ఫిజియోగ్రఫీ డివిజన్. సిక్స్త్ ఫిజియోగ్రఫీ డివిజన్ ఏంటంటే ఇక్కడ మయన్మార్లోని అర్ఖానియమా కొండల నుంచి మొదలుకొని సముద్రంలో మునిగి ఈ పైకి తేలిన పర్వశిఖర భాగాలే ఏమని పిలుస్తామంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటివి లక్షద్వీప్ ఐలాండ్స్, లొకేటెడ్ వెరీ క్లోజ్ టు ది మలబార్ కోస్ట్ ఆఫ్ కేరళ. జస్ట్ ఇది రఫ్గా డ్రా చేశానండి. ఇక్కడ మీరు చూస్తే నైసర్గిక స్వరూపాలు ఏంటండి? 6. ఒకటి నార్థన్ మౌంటైన్స్, ఇక్కడ చూడండి, ఇన్ అదర్ వర్డ్స్ హిమాలయాస్ అని చెప్పేసి పిలుస్తామండి, హిమాలయాస్. ఇది ఫస్ట్ ఫిజియోగ్రఫీ డివిజన్. సెకండ్ ఫిజియోగ్రఫీ డివిజన్ నార్థన్ ప్లెయిన్స్, ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అనేవి ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ది ఇంటర్ప్లే ఆఫ్ 3 river systems, నేమ్లీ సో ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర, ఐజీబీ, ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. ఈ 3 నదులు మరియు వాటి ఉపనదుల కలయిక వల్ల ఏర్పడిన ప్రాంతమే ఈ నార్థన్ ప్లెయిన్స్, గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అని చెప్పేసి అంటాం. తర్వాత థార్ డెజర్ట్, ఎడారి ప్రాంతం అనేది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. అండ్ పెనున్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటాం. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ పెనున్సులా ఏదైనా ఉందంటే అది ఆబ్వియస్లీ సో ఇండియన్ పెనున్సులా. అండ్ కోస్టల్ ప్లెయిన్స్
ఐ టోల్ యూ ఫ్రెండ్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, తూర్పు తీర ప్రాంత మైదానాలు అండ్ పశ్చిమ తీర ప్రాంత మైదానాలు మీకు చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్, సో ఐ టోల్ యూ, క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ వాట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మీకు నేను ఏం చెప్తూ వచ్చానంటే, కేవలం నైసర్గిక స్వరూపాలు అనేవి 6 వస్తే దీనికి రిలేటెడ్గా హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్, ఇక్కడ చూడండి కారకోరం, లడాక్, జస్కర్ రేంజెస్, ట్రాన్స్ హిమాలయస్, హిమాలయస్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు అంటే ఇక్కడ టీహెచ్ ట్రాన్స్ హిమాలయస్ అని, జిహెచ్ గ్రేటర్ హిమాలయస్ అని, ఓకేనా. అగైన్ ఎల్హెచ్ లెస్సర్ హిమాలయస్ అని, లాస్ట్ వన్ సివాలిక్స్ అని చెప్పేసి ఈ విధంగా మనం వర్గీకరణ చేసుకోవచ్చు అనమాట. అంటే హిమాలయస్లో ఉన్నటువంటి ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి గ్లేషియర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కారకోరం ట్రాక్లో ఉన్నటువంటిది సియాచిన్ గ్లేషియర్ అని చెప్పేసి అంటాం. హిమాలయస్లో అతిపెద్ద గ్లేషియర్, అది లార్జెస్ట్ గ్లేషియర్ ఆఫ్ హిమాలయస్ అనమాట. అది కారకోరం పర్వత శ్రేణిలో ఉందన్నమాట. ఓకేనా. సో ఇలా ఏంటంటే హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్, లేక్స్, మౌంటైన్ పీక్స్, ఇవన్నీ కూడా మనం ఈజీగా చెప్పేసుకోవచ్చు అనమాట. అండ్ ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా వస్తే దీనికి రిలేటెడ్గా ఇక్కడ ఏ రకమైనటువంటి పంటలు పండిస్తూ వస్తారు, క్రాపింగ్ ప్యాటర్న్ కావచ్చు, టైప్స్ ఆఫ్ క్రాప్స్, క్రాపింగ్ ప్యాటర్న్. సో దీన్ని బట్టి ఎకనామిక్ జోగ్రఫీ అనేది, సో ఎప్పుడైతే ఇక్కడ పంటలు పండిస్తూ వస్తున్నామో ఎకానమీ అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి, సో కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి, కనీస మద్దతు ధర, ఇప్పటి వరకు మనకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటల వరకు ఎంఎస్పిని ప్రకటిస్తూ వచ్చిందంటే సోఫార్ 23 పంటలకు గాను ఎంఎస్పి ప్రకటిస్తూ వచ్చిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఓకేనా, అంటే ఇంటర్ లింకింగ్తో ఈ ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా అనేది వస్తే మనకి రిమైనింగ్ అన్ని కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ హిమాలయస్ ఉన్నాయి, హిమాలయస్ ఉంటే ఇక్కడ పర్వతీయ మృత్తికలు ఉంటాయి, పర్వతీయ మృత్తికలు ఉంటే ఇక్కడ ఏ రకమైన పంటలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి అంటే జనరల్గా మనకి ఆర్కాడ్ కల్టివేషన్ అంటాం, పండ్ల తోటలకి, తోట వ్యవసాయానికి సపోర్ట్ చేస్తూ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకి హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్, సో దాన్ని బట్టి అక్కడ ఉన్న సాయిల్ ప్రొఫైల్, సో దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి క్రాపింగ్ ప్యాటర్న్ కావచ్చు, ఓకేనా, లేకపోతే దీన్ని బట్టి కైండ్ ఆఫ్ వెజిటేషన్ ఇక్కడ ఏముంటుంది కావచ్చు, ఇలా అంటే ఒకదానికోటి ఇంటర్ లింకింగ్తో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎంటైర్ జోగ్రఫీ అనేది మనం ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విదర్భ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకున్నాం అనుకోండి, ఇది డెకాన్ ట్రాప్, బ్లాక్ సాయిల్ ప్రొఫైల్ రీజన్. బ్లాక్ సాయిల్ ప్రొఫైల్ రీజన్ మోర్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్, ప్రతి పంటకు అనుకూలంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా సాయిల్ ప్రొఫైలు, దానికి ఉన్నటువంటి క్రాపింగ్ ప్యాటర్న్, ఎకనామిక్ జియోగ్రఫీ, ఇవన్నీ ఇంటర్లింక్ చేస్తూ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నేర్చేసుకోవచ్చు అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్, ఇక్కడ జియోగ్రఫీకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యాప్ రీడింగ్ అండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేన్ని కూడా ఇక్కడ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నేర్చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ లెక్చర్ మనం 1 అవర్ పాటు చెప్తామా, సో రీక్యాప్కి వస్తే కేవలం విత్ ఇన్ 1 మినిట్లో కూడా నేర్చుకునే విధంగా ఉండాలి. ఓన్లీ మ్యాప్ చూస్తే ఎంటైర్ పాయింట్స్ చెప్పాలి, ఓకేనా. సో కాబట్టి వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యూచర్స్ రిక్వైర్డ్ ఫర్ జియోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ సో మ్యాప్ రీడింగ్. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో ఎనీవే, ఇప్పుడు మన 6 ఫిజియోగ్రఫీ డివిజన్స్లో ఫస్ట్ వన్ నేను స్టార్ట్ చేయబోతున్నాను, నార్థన్ మౌంటైన్స్. దీన్ని హిమాలయస్ గురించి మాట్లాడుకోవాలి, హిమాలయాస్. క్లియర్. ఎనీ డౌట్స్ ఉంటే అడుగుతున్నానమ్మా, ఓకేనా, కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను డెఫినెట్లీ ఐ విల్ రియాక్ట్. ఓకే, యా. నా ఒకసారి చూడండి, ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే హిమాలయాల గురించి మాట్లాడబోతున్నాను. జస్ట్ నా మీకు ఇప్పుడే చెప్పాను బ్రీఫ్ క్లాసిఫికేషన్. ఇక్కడ హిమాలయాస్ తీసుకుంటే, ఓకేనా, ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ట్రాన్స్ హిమాలయాస్, టీహెచ్ అంటారు, జిహెచ్ అంటే గ్రేటర్ హిమాలయస్, ఉన్నత హిమాలయాలు అంటారు, ఎల్హెచ్ అంటే లెస్సర్ హిమాలయస్, నిమ్న హిమాలయాలు అంటారు, శివాలిక్ శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు. హిమాలయాలకు అతి బాహ్యంగా ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏదైనా ఉందంటే శివాలిక్స్ అని చెప్పేసి అంటాం. మరి ట్రాన్స్ హిమాలయస్లో ఫర్దర్ డివిజన్స్ ఏంటంటే ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే కారకోరం, లడాక్, జస్కర్ రేంజ్, KLZ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి కైలాస్ రేంజ్ కూడా ఉంటుంది, అది టిబెటన్ పీఠభూమిలో ఉంటుంది. ఈ కైలాస్ రేంజ్ కూడా దేంట్లో భాగం అంటే ట్రాన్స్ హిమాలయస్లోనే భాగం, ఓకేనా. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఇలా ఉంటుంది మనకి, ఇది అంతా కూడా గ్రేటర్ హిమాలయాస్, తర్వాత ఉన్నటువంటిది లెస్సర్ హిమాలయాస్, లాస్ట్ వన్ థర్డ్ వన్ ఏంటండి, ఈ థర్డ్ వన్ అనేది శివాలిక్స్ అనమాట. అంటే ఇక్కడ ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే GH
గ్రేటర్ హిమాలయస్, దాని తర్వాత ఉన్నది ఎల్హెచ్ లెసర్ హిమాలయస్, దాని తర్వాత ఉన్నది శివాలిక్స్ అని చెప్పేసి అంటాం. శివాలిక్స్. ఓకేనా? మన ఇండియన్ కాంటెక్స్లో మాట్లాడుతూ వస్తే చూడండి, మరి ట్రాన్స్ హిమాలయస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, కారకోరం, కారకోరం, లడాక్, జస్కర్ రేంజ్. ఇవి కేఎల్జెడ్ అనం, కారకోరం, లడాక్, జస్కర్ రేంజ్. ఇవి ట్రాన్స్ హిమాలయస్లో భాగం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కైలాస్ రేంజ్ కూడా, ఇది కూడా ట్రాన్స్ హిమాలయస్. కైలాస్ రేంజ్ అనేది టిబెట్లో ఉంది, ఇది కూడా దేంట్లో భాగము? ట్రాన్స్ హిమాలయస్లోనే భాగం. ఓకేనా? ఒకసారి విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ అన్ని పాయింట్లు మనకు రిమెంబర్ చేసుకోవచ్చు. ఈ కారకోరం ట్రాక్లో ఎత్తైన పర్వత శిఖరం ఏదండి? K2 శిఖరం అంట. దీన్నే గాడ్విన్ ఆస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ కారకోరం ట్రాక్లో ఉన్నటువంటిది సియాచిన్ గ్లేషియర్ అంటారు. ఇది హిమాలయాల్లో అతి పెద్దైనటువంటి గ్లేషియర్, హిమానీ నదం అంటారు. లార్జెస్ట్ గ్లేషియర్ ఆఫ్ హిమాలయాస్ సియాచిన్ గ్లేషియర్ అంటారండి. ఏమంటాం దానండి? సియాచిన్ గ్లేషియర్. గ్లేషియర్ అంటే హిమానీ నదం అంటారు. ఓకేనా? ఈ కేఎల్జెడ్, కారకోరం, లడాక్, జస్కర్ రేంజ్. దాని తర్వాత ఉన్నటువంటిది ట్రాన్స్ హిమాలయస్, తర్వాత గ్రేటర్ హిమాలయస్. గ్రేటర్ హిమాలయస్ తర్వాత ఉన్నటువంటివి లెసర్ హిమాలయస్. లెసర్ హిమాలయస్ తర్వాత శివాలిక్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ చూస్తే మీరు చూడండి, మన ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే ఇక్కడ జిహెచ్ అంటే గ్రేటర్ హిమాలయస్, తర్వాత ఎల్హెచ్ అండ్ లెసర్ హిమాలయస్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్ అండి. ఇక్కడ పిర్పంజల్, దౌలాధార్, మహాభారత్ రేంజ్ అంటారు. ఈ పిర్పంజల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో విస్తరించబడి ఉంటుంది. దౌలాధార్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు కూడా విస్తరించబడి ఉంటుంది. ఈ మహాభారత్ రేంజ్ అనేది నేపాల్లో ఉంటుందండి. నేపాల్లో ఉంటుంది. ఈ మహాభారత్ రేంజ్ నేపాల్లో ఉంటుంది. ఇది 2000 లాంగ్ బ్యాక్ లేండి, 2010లో గ్రూప్ 1 ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు ఈ క్వశ్చన్ అనమాట. మహాభారత్ రేంజ్ ఎక్కడ ఉంటుందని. ఇప్పుడైతే ట్రెండ్ మారిపోయింది, కానీ లాంగ్ బ్యాక్ లేండి ఆ క్వశ్చన్ అడిగింది. ఇక్కడ మనకి నేపాల్లో ఉన్నటువంటిది ఈ మహాభారత్ రేంజ్ కూడా. ఓకేనా? పిర్పంజల్, దౌలాధార్, మహాభారత్ రేంజ్ ఇవి నిమ్న హిమాలయాలోని భాగం. మహాభారత్ రేంజ్ అనేది నేపాల్లో ఉంది. అది కూడా ఇట్స్ ద పార్ట్ ఆఫ్ లెసర్ హిమాలయస్, ఈవెన్ దో ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ నేపాల్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? సో దాని కింద ఉన్నటువంటిది శివాలిక్ పర్వత శ్రేణి అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. ఓకే, జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. చూడండి, దాని కింద ఉన్నటువంటిది మనకు ఆబ్వియస్లీ లాస్ట్ హిమాలయాలకి అతి బాహ్యంగా ఉన్న పర్వత శ్రేణి ఏదైనా ఉందంటే అది శివాలిక్ రేంజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో గెటింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుందా? సో జస్ట్ నేను ఇప్పటి వరకు ఏం చెప్పలేదండి, ఓన్లీ క్లాసిఫికేషన్ మాత్రమే చెప్పాను. ఓకే, యా, నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హిమాలయన్ మౌంటైన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ నేను వెళ్తాను. ఇవి మీరు షార్ట్ కట్ నోట్స్ రాసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, when the lecture is going on, attentive listening, attentive writing down notes must be done at a glance. ఎందుకనంటే ఈ రెండు జరిగినప్పుడు, అంటే ఒకవైపు వింటూ ఉండాలి, నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను వింటూ ఉండాలి, ఇంకోవైపు నోట్స్ కూడా రాస్తూ ఉండాలి. మీరు కేవలం లిజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, అవునా, అంటే రైటింగ్ రాసుకోకపోతే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఈ చాప్టర్ గురించి చదివితే మీరు మర్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అటెంటివ్ రెండు ఒకేసారి జరగాలి. సో అటువైపు చూస్తూ ఉండాలి, ఇంకోవైపు రాస్తూ ఉండాలి, రెండూ జరిగిపోతూ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోగలుగుతారు. కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ 2 యాక్టివిటీలో మీరు ఏది మిస్ చేసినా కోచింగ్ వల్ల మీరు నష్టపోతారు. అంటే నష్టపోవడం అంటే దాని అర్థం ఏంటంటే, అటెంటివ్గా ఉండకపోవడం వల్ల, నోట్స్ మేకింగ్ చేసుకోకపోవడం వల్ల మీరు తీసుకున్న కోచింగ్ అనమాట వేస్ట్ అవుతుంది మ్యాక్సిమం పార్ట్ అనేది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, గ్రూప్ 1, గ్రూప్ 2 దేనికి ప్రిపేర్ అయినా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో షార్ట్ కట్ రన్నింగ్ నోట్స్ అనేది మాత్రం రాసుకుంటూ ఉండాలి. నౌ, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. క్లియర్? మనకి ఇక్కడ ఇట్స్ ద టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్. మన రైటింగ్ స్కిల్స్ని ఇక్కడ ఎవరు అసెస్ చేయరు. సో హిమాలయన్ మౌంటైన్స్ వీళ్ళని షార్ట్ కట్లో రాసుకోవాలి నోట్స్. అండ్ ఉన్నట్టుగా కూడా ఇక్కడ రాయడం కూడా ప్రయత్నం చేయొద్దు దయచేసి. చాలా షార్ట్ కట్లో గన్ షాట్ పాయింట్స్ రాసుకుంటూ ఉండాలి. డోంట్ ట్రై టు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఓకేనా? జస్ట్ మీకు అర్థమైతే చాలు, ఇంకొకరు కూడా అర్థం కావాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో హిమాలయన్ మౌంటైన్స్ గురించి మాట్లాడుకుంటే, దీస్ ఆర్ జియోలాజికల్లీ యంగ్ అండి. అంటే రీసెంట్గా ఏర్పడినటువంటివి అని అర్థం అనమాట హిమాలయస్ అనేవి. అండ్ స్ట్రక్చరలీ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఇవి ముడత పర్వతాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇవి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆరవల్లి పర్వతశ్రేణి కానీ, అతి పురాతనమైన పర్వతశ్రేణి కూడా ఏదైనా ఉందంటే ఇక్కడ ఆరవల్లి పర్వతశ్రేణి
Rajasthan. So Himalayas are the best examples of fold mountain chain. These stretch over northern borders of India. అంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఈ విధంగా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఈ విధంగా విస్తరించబడి ఉంటాయండి ఈ హిమాలయస్ అనేవి. వెస్ట్ నుంచి ఈస్ట్కి ఒక చాపం వలె విస్తరించబడి ఉంటాయి. 2400 కిలోమీటర్స్ పొడవున ఇవి వెస్ట్ నుంచి ఈస్ట్కి ఈ విధంగా విస్తరించబడి ఉంటాయి. సో దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ స్ట్రెచ్ ఓవర్ నార్థన్ బార్డర్స్ ఆఫ్ ఇండియా రన్నింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. జస్ట్ ది ఫార్మ్ అండ్ ఆర్క్ షేప్, ఒక చాపం వలె విస్తరించబడి ఉన్నాయి. ఐ టోల్డ్ యూ చూడండి. సో దీస్ రన్ ఇన్ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్. దట్ ఈస్ ఫ్రమ్ ఇక్కడ ఇండస్ రివర్ ఈ విధంగా వెళ్తుంది, ఇండస్ రివర్. ఓకేనా. ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకుంటే చూడండి ఇక్కడ మనకి హిమాలయస్ ఈ విధంగా విస్తరించబడి ఉంటాయి కదా, ఇలా విస్తరించబడి ఉన్నాయి. సో ఇవి సింధు నది పరివాహక ప్రాంతం నుంచి, ఇక్కడ సింధు నది పరివాహక ప్రాంతం నుంచి ఇక్కడ బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం వరకు కూడా హిమాలయస్ అని విస్తరించబడి ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు విస్తరించబడి ఉన్నాయని అర్థం అనమాట. ఇక్కడి నుంచి ఇలా అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి స్టార్టింగ్ ఫ్రమ్ ఇండస్ టు బ్రహ్మపుత్ర వరకు విస్తరించబడి ఉన్నాయి. ఓకేనా, గెటింగ్ ఆల్ ఆఫ్ యూ. దీస్ రన్ ఇన్ ఎ వెస్ట్ ఈస్ట్ డైరెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇండస్ టు ది బ్రహ్మపుత్ర. సో దీస్ ఫార్మ్ అండ్ ఆర్క్, ఒక చాపం వలె విస్తరించబడి ఉంటాయి ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 2400 కిలోమీటర్స్. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. క్లియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అయితే హిమాలయాల యొక్క విడ్త్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో 400 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ హిమాలయాల యొక్క విడ్త్ ఎంత ఉంటుందండి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ హిమాలయస్ యొక్క విడ్త్ అనేది 400 కిలోమీటర్స్ ఉంటుంది, 400 కిలోమీటర్స్. వెరస్ అరుణాచల్ ప్రదేశ్లో, ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా విస్తరించబడి ఉంటుంది కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఈ హిమాలయ అనేవి ఈ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా విస్తరించబడి ఉంటాయి. సో ఇక్కడైతే 150 కిలోమీటర్స్ అనమాట విడ్త్. క్లియర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో వాటికి విడ్త్ ఎక్కువ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో విడ్త్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఆల్టిట్యూనల్ వేరియేషన్స్ ఆర్ గ్రాటర్ ఇన్ ఈస్ట్ ఆఫ్ దాన్ వెస్ట్ ఆఫ్ అనమాట. అంటే ఇక్కడ హిమాలయస్ అనేవి చూడండి, వాటి యొక్క సరాసరి ఎత్తు అనమాట ఈ విధంగా తీసుకుంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళే కొలది ఆర్ గ్రాటర్ ఇన్ ఈస్ట్ ఆఫ్, అంటే తూర్పు భాగంలో ఆల్టిట్యూనల్ వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి యాజ్ కంపేర్ టు వెస్టర్న్ పార్ట్ అనమాట. అంటే తూర్పు భాగంలోనే ఆల్టిట్యూనల్ వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి యాజ్ కంపేర్ టు వెస్టర్న్ పార్ట్. ఓకేనా. పశ్చిమ భాగంతో పోల్చి చూస్తే తూర్పు భాగంలోనే ఎక్కువగా సరాసరి ఎత్తులో వ్యత్యాసాలని ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకేనా. హిమాలయ కన్సిస్ట్ ఆఫ్ 3 ప్యారలల్ రేంజెస్ ఇన్ ఇట్స్ లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్. ఏంటవి 3 ప్యారలల్ రేంజెస్ అంటే? మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ అండ్ సివాలిక్స్ ఫ్రెండ్స్. లాంగిట్యూడనల్ కంటెస్ట్ ఈ విధంగా చూస్తే మనకి ఈ విధంగా ఉంటాయి. హిమాలయ కన్సిస్ట్ ఆఫ్ 3 ప్యారలల్ రేంజెస్ ఇన్ ఇట్స్ లాంగిట్యూడనల్ ఎక్స్టెంట్. ఓకేనా. నౌ ఫస్ట్ వన్ దేని గురించి మాట్లాడబోతున్నానంటే గ్రేటర్ హిమాలయస్, ఉన్నత హిమాలయాల గురించి మాట్లాడబోతున్నాను. ఓకేనా. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ గ్రేటర్ హిమాలయస్ ఆర్ హిమాద్రి అని చెప్పేసి పిలుస్తారు. గ్రేటర్ హిమాలయస్ ఆర్ హిమాద్రి. ఓకేనా. చూడండి ఇక్కడ ఇట్స్ నార్థన్ మోస్ట్ రేంజ్ కదండి. హిమాలయాలకి అతి ఉత్తరాన ఉన్నటువంటిది ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే ఆబ్వియస్లీ గ్రేటర్ హిమాలయాస్, GH అన్నాం. సో గ్రేటర్ హిమాలయస్ ఇట్స్ ద నార్థన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ఇండియా. అంటే ఉత్తర భారతదేశానికి అతి ఉత్తరాన ఉన్నటువంటి పర్వతశ్రేణి ఏదైనా ఉందంటే ఆబ్వియస్లీ గ్రేటర్ హిమాలయస్. గ్రేటర్ హిమాలయస్ అంటే వీటిని ఉన్నత హిమాలయాలు అంటారు తెలుగులో. ఇవి కంటిన్యూస్ అండి, విచ్ఛిన్న శ్రేణులు కాదు, అవిచ్ఛిన్న శ్రేణులు. దేర్ ఈజ్ నో డిస్కంటిన్యూటీ అట్ ఆల్. అంటే ఎక్కడ కూడా బ్రేకప్ అనేది ఉండదు అనమాట. దీస్ ఆర్ కంటిన్యూస్ అండ్ కన్సిస్టింగ్ హైయెస్ట్ పీక్స్. ఎత్తైన పర్వత శిఖరాలను కూడా కలిగి ఉందని చెప్పేసి చెప్తాం. ద ఫోల్డ్స్ ఆఫ్ గ్రేటర్ హిమాలయస్ ఆర్ ఎసిమెట్రికల్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఎసిమెట్రికల్ అసౌష్టంగా ఉన్నాయంటే ఈ విధంగా ఇలా ఇక్కడికి ఈ విధంగా బెండ్ అయి ఉంటే ఇక్కడ ఈ విధంగా బెండ్ అయి ఉండడం, అంటే ఈ విధంగా అసౌష్టంగా ఉంటాయని చెప్పేసి అంటాం. సౌష్టం అంటే సిమెట్రికల్ అంటారండి. ఇక్కడ ఎంత వంగి ఉంది ఇక్కడ కూడా అంతే వంగి ఉంది, దీన్ని సిమెట్రికల్ అంటారు. దీన్ని సిమెట్రికల్, దీన్ని ఎసిమెట్రికల్ అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? దీన్ని ఎసిమెట్రికల్ అంటారు. ద కోర్ ఆఫ్ దిస్ పార్ట్ కంటైన్స్ గ్రానైట్ అండి. ఇక్కడ హిమాలయస్ తీసుకుంటే సో దీని యొక్క భూభాగం అంతా కూడా ఎలా ఉంటుందండి? ది కోర్ ఆఫ్ దిస్ పార్ట్ కంటైన్స్ గ్రానైట్ శిలల చేత నిర్మితమై ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ద కోర్ ఆఫ్ దిస్ పార్ట్ కంటైన్స్ గ్రానైట్
అండ్ పెరినియల్లీ స్నో బౌండ్, ఎల్లప్పుడూ ఇక్కడ మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే గ్లేషియర్స్ అనేవి మోగుతూ ఉంటాయి కాబట్టి చూడండి, రివర్ ఇండస్, సట్లస్, జీలం, చెనాబ్, రావి, సో బియాస్, ఈ నదులకి ఎప్పుడు కూడా వాటర్ అనేది ఫ్లో ఉంటూనే ఉంటుంది. పెరినియల్ రివర్స్ అంటారు, అంటే జీవనదులు అంటారు. సో త్రూఅవుట్ దేర్ ద మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అనమాట. వాటిని పెరినియల్ రివర్స్ అంటారు. నాన్ పెరినియల్ రివర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పెరినియల్ రివర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, సో రివర్ గోదావరి, కృష్ణ, పెన్నా, ఈ సౌత్ ఇండియా ఫ్లోయింగ్ రివర్స్ తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ ఫ్లోయింగ్ రివర్స్ తీసుకుంటే, సో ఇక్కడ గోదావరి, కృష్ణ, పెన్నా, ఈ నదులు తీసుకున్నాం అనుకోండి, నాన్ పెరినియల్ రివర్స్ అంటారు. అంటే జూన్ టు సెప్టెంబర్లో మనకు వర్షాలు కురుస్తాయి, రిమైనింగ్ టైం వర్షాలు పెద్ద కురవు కాబట్టి త్రూఅవుట్ దేర్ దే డు నాట్ మెయింటైన్ ద ఫ్లో ఆఫ్ వాటర్. అంటే ఫర్ అబౌట్ ఓన్లీ 6 months వాటర్ ఫ్లో ఉంటుంది. తర్వాత మనకి లీన్ సీజన్ అంటాం, అంటే ఎండాకాలం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి రివర్లో వాటర్ ఫ్లో తగ్గిపోతూ వస్తుంది అనమాట. వీటిని నాన్ పెరినియల్ రివర్స్ అంటారు. సో గోదావరి కానీ, కృష్ణ కానీ, పెన్నా కానీ, ఈ నదులన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ పెరినియల్ రివర్స్ అనమాట. సో ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి హిమాలయస్ అనేవి, యూ ఆల్ నీ వెరీ వెల్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రేటర్ హిమాలయస్ గురించి మాట్లాడుతూ వచ్చాం. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుకోవాలంటే లెస్సర్ హిమాలయస్ గురించి మాట్లాడుకోవాలి, లేదా నిమ్న హిమాలయాలు అంటారు తెలుగులో. సి గ్రేటర్ హిమాలయస్ కి క్రింది భాగంలో ఉంటుంది దాన్ని ఏమంటారండి, లెస్సర్ హిమాలయస్ అంటారు, నిమ్న హిమాలయాలు అంటారు. అగైన్ ఇట్ ఇస్ ఫర్దర్ డివైడ్ హౌ మెనీ టైప్స్, పిర్పంజల్, ధౌలాధార్ అండ్ మహాభారత్ రేంజ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ సో దీస్ ఆర్ హైలీ కంప్రెస్డ్ అండ్ ఆల్టర్డ్ రాక్స్ అన్నామండి. కంప్రెస్డ్ అండ్ ఆల్టర్డ్ అంటే సో ఈ విధంగా లిటిల్ బిట్ డిస్పాచ్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఆల్టిట్యూనల్ వేరియేషన్స్ బిట్వీన్ 3700 to 4500 మీటర్స్. సరాసరి ఎత్తు ఈ లెసర్ హిమాలయస్కి ఎంత ఉంటుందంట, సో 3700 to 4500 మీటర్స్ ఉంటుంది అనమాట. సో యావరేజ్ విడ్త్ ఎంత అంటే 50 kilometers ఉంటుంది అనమాట. ఓకేనా? గ్రేటర్ హిమాలయస్కి ఎక్కువ ఉంటుంది, లెసర్ హిమాలయస్ దానికంటే తక్కువ ఉంటుంది, దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ వన్, I told you already, lesser Himalayas again further divided into how many types, friends? So Pirpanchal, Dhauladhar and Mahabharat range. మహాభారత్ రేంజ్ ఇవి లెసర్ హిమాలయస్ ఫర్దర్ సబ్ డివిజన్స్ అనమాట. అయితే మీకు చాలా ఎగ్జామ్స్ అడిగిన ప్రశ్న, ఈ లెసర్ హిమాలయస్ లో పొడవైన పర్వతశ్రేణి ఏదని అడుగుతున్నాడు. పొడవైన పర్వతశ్రేణి ఏదంటే పిర్పంజల్ అనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో అమాంగ్ ది లెసర్ హిమాలయాస్, సో విచ్ వన్ ఈస్ ద హైయెస్ట్ వన్, సారీ విచ్ వన్ ఈస్ ద లాంగెస్ట్ వన్ అంటే అతి పొడవైనటువంటి పర్వతశ్రేణి ఏదనంటే నిమ్న హిమాలయాల్లో పిర్పంజల్ అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఫ్రెండ్స్, గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఇక్కడ చూడండి, ఈ లెసర్ హిమాలయస్లో ఫేమస్ వ్యాలీస్ ఉన్నాయి, లోయల్ అని చెప్పేసి అంటాం, అది ఫేమస్ వ్యాలీస్. ఆ వ్యాలీస్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ లోయ అంటారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. చూడండి, మనకి చాలా సినిమాల్లో కూడా పాటలు కూడా చిత్రీకరిస్తూ వచ్చారు. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ లోయలో, కన్యాకుమారిలో ఓ సందామని చక్కని చక్కని మధుర మందారమైనటువంటి ఈ గీతాలనే మనం వినేవాళ్ళం. చిరంజీవి సినిమా అనుకుంటా మేబీ, అంటే ఇక్కడ కాశ్మీర్ అందాలని చిత్రీకరిస్తూ వస్తారు. క్లియర్? అంటే మన సినిమా అనేది కూడా ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాయే కావచ్చు, అంటే చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిస్తున్నటువంటి సినిమాలు అనమాట. ఓకేనా? ఎనిమిది, ఇక్కడ కంగ్రా అనేది ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, ఇది కూడా ఫేమస్ వ్యాలీ, నిమ్న హిమాలయాల భాగం ఇది కూడా. ఓకేనా? కులు కూడా, ఇది కూడా ఫేమస్ వ్యాలీ అనమాట. కశ్మీర్, కంగ్రా, కులు ఇవన్నీ కూడా ఫేమస్ హిల్ స్టేషన్స్ అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంటే ఈ వ్యాస విడిది ప్రాంతాలు అంటారు. క్లియర్? ఇక్కడ మనకు సమ్మర్లో ఈ ప్లేసెస్ని విజిట్ చేస్తే చాలా కూల్గా ఉంటాయి. వ్యాస విడిది ప్రాంతాలు అని చెప్పేసి పిలుస్తారు వీటిని. సమ్మర్ హిల్ స్టేషన్స్ అంటారు. సో పర్యాటక ప్రాంతాలని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఒక దాని గురించి మాట్లాడమంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం జోగ్రఫీ కాంటెక్స్లో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత లెసర్ హిమాలయస్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే సివాలిక్స్. ద అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయస్ ఏంటంటే సివాలిక్స్. అంటే హిమాలయాలకి అతి బాహ్యంగా ఉన్నటువంటి పర్వతశ్రేణి ఏదైనా ఉందంటే సివాలిక్ పర్వతశ్రేణి. ఇట్స్ ద అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయస్ అని చెప్పేసి అంటాం. ఆల్టిట్యూడ్ బిట్వీన్ 900 to 1100 మీటర్స్ అండి. అంటే కిందకు వచ్చే కొలది, ఓకేనా, ఇది సివాలిక్స్ కదా, సివాలిక్స్, ఇది లెసర్ హిమాలయస్, ఇది గ్రేటర్ హిమాలయస్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ విధంగా కిందికి వచ్చే క్రమంలో
వాటికి ఆల్టిట్యూడ్ సరాసరి ఎత్తు కూడా తగ్గుతూ వస్తుంది కదా. ఇవి 900 to 1100 మీటర్స్ యావరేజ్ ఎలివేషన్ ఉంటుంది. అండ్ విడ్త్ కూడా సో లెసర్ హిమాలయస్ అయితే 15 కిలోమీటర్స్ విడ్త్ అని చెప్పేసి చెప్పుకున్నాం. గ్రేటర్ హిమాలయస్ అయితే అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్స్ విడ్త్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడికి వస్తే 10 to 50 కిలోమీటర్స్ మధ్య ఉంటుంది అనమాట దీని యొక్క విడ్త్ అనమాట. చూడండి ఇక్కడ ఎప్పుడైతే దీస్ కంటైన్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ అండి, అంటే ఇక్కడ చూడండి మనకి రివర్స్ ఆఫ్టర్ ఎండింగ్ ఇట్స్ మౌంటైన్ జర్నీ, సో వాట్ ఎవర్ ద పెబల్స్ అంటే మట్టి గులకరాలు ఇవన్నీ కూడా తమతో పాటు వచ్చి ఒక దగ్గర నిక్షేపణ చెందిస్తూ వస్తాయి అనమాట. క్లియర్? వాట్ ఎవర్ ద సెడిమెంట్స్ బ్రాట్ డౌన్ బై దీస్ రివర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు బి డిపాజిటెడ్ హియర్ అనమాట. సో దీస్ కంటైన్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ బ్రాట్ డౌన్ బై రివర్స్ ఫ్రమ్ ఫార్దర్ నార్త్. అంటే యాక్చువల్లీ ద రివర్స్ ఆఫ్టర్ ఎండింగ్ ఇట్స్ మౌంటైన్ జర్నీ, అవి పర్వతీయ ప్రాంతాల గుండా వాటి యొక్క ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత వాటితో పాటు వచ్చినటువంటి సెడిమెంట్స్ అవక్షేపణ సెల్ అనేవి ఒక దగ్గర నిక్షేపణ చెందించబడతాయి అనమాట. ఓకేనా? సో వాటి గురించి కూడా మాట్లాడతానండి. ఈ సెడిమెంట్స్ అన్ని కూడా ఒక దగ్గర నిక్షేపణ చెందినప్పుడు ఏ విధంగా ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది కూడా మీకు మాట్లాడుతూ వస్తాను. అండ్ చూడండి, ద లాంగిట్యూనల్ వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ లెసర్ హిమాలయస్ అండ్ సివాలిక్స్, వీటిని ప్రాంతీయంగా డూన్స్ అంటారండి. ఇక్కడ లెసర్ హిమాలయస్కి ఎల్హెచ్ అంటాం, లెసర్ హిమాలయస్ యాజ్ వెల్ as సివాలిక్స్కి లెసర్ హిమాలయస్ యాజ్ వెల్ as సివాలిక్స్ మధ్య ఉన్నటువంటి ఈ వ్యాలీస్ని ఇక్కడ ప్రాంతీయంగా ఏమని పిలుస్తారంటే డూన్స్ అంటారండి. డూన్స్. చూడండి, డెహ్రాడూన్, కాట్లీ డూన్, పాట్లీ డూన్, ఇలా. గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? ద లాంగిట్యూనల్ వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ లెసర్ హిమాలయస్ అండ్ సివాలిక్స్ ఆర్ నోన్ యాజ్ డూన్స్ అంటారండి. చూడండి, ప్రాంతీయంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకున్నాం అనుకోండి, మన ప్రాంతాల పేర్లు ఏ విధంగా ఉంటాయండి మీరు ఒకసారి గమనిస్తే ఏ విధంగా ఉంటాయి? లైక్ సి, వాటిని ఎండ్ ఆఫ్ ద విలేజ్ ఏ విధంగా వస్తుందండి? పురమని, వలసని, పేటని ఇలా వస్తుంటాయి. చూడండి, అనంతపురము, ఓకేనా, ఇలా వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన యొక్క ఎండ్ ఆఫ్ ది నేమ్స్ చూస్తే ఈ విధంగా ఉంటాయి. అది అక్కడ ఎలా ఉంటాయంటే ప్రాంతీయంగా వీటిని డెహ్రాడూన్ అని, కాట్లీ డూన్ అని, పాట్లీ డూన్ అని ఈ విధంగా మనం పిలుస్తూ వస్తాం అనమాట. గెటింగ్ ఆల్ ఆఫ్ యూ? సో బ్రహ్మపుత్ర మార్క్స్ ది ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయస్ అనమాట. అంటే ఇక్కడ చూడండి మనకి ఒకసారి ఇలా గమనిస్తే ఇక్కడ హిమాలయస్ ఈ విధంగా జడపిన్ను వంపు తీసుకొని ఈ విధంగా హెయిర్ పిన్ బెండ్ అంటారు. ఈ విధంగా జడపిన్ను వంపు తీసుకొని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించబడి ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించబడినటువంటి గ్రేటర్ హిమాలయస్ ఏమంటారంటే పూర్వాచల్ రేంజెస్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్వాచల్ రేంజెస్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ పూర్వాచల్ రేంజెస్ అగైన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అరుణాచల్ ప్రదేశ్లో వీటిని పట్కై భూమ్ అంటాం, నాగాలాండ్లో నాగా హిల్స్ అంటాం, మణిపూర్లో మణిపూరి హిల్స్ అంటాం, మిజోరాంలో మిజో హిల్స్ అని చెప్పేసి ఆ రాష్ట్రాల పేర్లు పెట్టి పిలుస్తాం అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఈ బ్రహ్మపుత్ర నది మార్క్స్ ది ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్. అంటే హిమాలయాలకి తూర్పు అంచుగా ఉన్నటువంటిది ఏదంటే ఈ బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి అంటాం. బ్రహ్మపుత్ర మార్క్స్ ది ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్. హిమాలయాలకి తూర్పు అంచుగా ఉన్నటువంటి నది ఏంటంటే ఆబ్వియస్లీ బ్రహ్మపుత్ర అని చెప్పేసి అంటాం. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ వాట్ ఫ్రెండ్స్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, బ్రహ్మపుత్ర మార్క్స్ ది ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ది హిమాలయాస్. బియాండ్ దిహాంగ్ గార్జ్, ఇక్కడ చూడండి మీకు ఇప్పుడే చెప్పాను కూడా, దిహాంగ్ గార్జ్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ దిహాంగ్ గార్జ్ అంటారు. గార్జ్ అంటే అర్థం ఏంటండి? నారో వ్యాలీ. దిహాంగ్ గార్జ్ అంటే ఇట్స్ ఎ నారో వ్యాలీ. ఓకేనా? సి హిమాలయస్ అనేవి ఈ విధంగా ఆఫ్టర్ క్రాసింగ్ దిహాంగ్ గార్జ్ అరుణాచల్ ప్రదేశ్ యూటర్న్ తీసుకొని ఈ విధంగా బ్రహ్మపుత్ర నది యూటర్న్ తీసుకొని అస్సాం ప్లెయిన్స్ లో ఎంట్రీ అవుతుంది. దెన్ ద రివర్ ఇస్ నోన్ యాజ్ బ్రహ్మపుత్ర అని చెప్పేసి పిలుస్తారండి. ఓకేనా? అయితే ఈ హిమాలయాలని జడపిన్, హెయిర్ పిన్ బెండ్ తీసుకొని ఈ విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించబడి ఉంటే వాటిని ఏమంటారంటే పూర్వాచల్ రేంజెస్ అంటారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో దీస్ హిల్స్ ఆర్ నోన్ యాజ్ పూర్వాచల్ రేంజెస్. ప్రాంతీయంగా వాటిని అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజో హిల్స్ అని చెప్పేసి పిలుస్తారు. రాష్ట్రాల పేర్లు పెట్టి పట్కాయ్, నాగా, మణిపూరి, మిజో హిల్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో దిస్ పూర్వాచల్ రేంజ్ కూడా, ఈ పూర్వాచల్ రేంజ్ కూడా కంటైన్ శాండ్ స్టోన్స్ అండి, విచ్ ఆర్ సెడిమెంటరీ నేచర్. అవక్షేపణ శిలలు అని చెప్పేసి అంటారు. అవక్షేపణ శిలలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్? ఆల్ ఆఫ్ యూ గెటింగ్ మీ? ఎనీ క్వైరీస్ ఫ్రెండ్స్? ఇంకేమన్నా ఇప్పటి వరకు చెప్పింది ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు చెప్పినటువంటిది ఓకేనా?
Getting all of you? Okay. Yeah. ఓకే. హోప్ యూ అండర్‌స్టూడ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా అర్థమైందా? ఆర్ యూ గెట్టింగ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. నెక్స్ట్ వన్. ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుతూ వచ్చామంటే, సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు హిమాలయస్ అనేటటువంటి దాని గురించి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ద ఫిజియోగ్రఫీ డివిజన్స్ out of 6 physiography divisions, Himalayas completed. Now I move on to this next one, Northern Plains. 1 minute, friends. Okay. Now, welcome back, friends. Northern Plains. నార్థన్ ప్లెయిన్స్ అంటే ఇక్కడ చూడండి, గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అని చెప్పేసి అంటామండి. గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అంటాం. See, this northern plains, it is formed by the interplay of 3 river systems, namely, so Indus, Ganga and Brahmaputra. అంటే సింధు నది, గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది మరియు వాటి యొక్క ఉపనదుల కలయిక వల్ల ఏర్పడిన మైదాన ప్రాంతాన్ని ఇక్కడ ఏమని పిలుస్తామంటే నార్థన్ ప్లెయిన్స్ అంటారు. గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అని చెప్పేసి అంటారు. I told you it is formed by the interplay of 3 river systems, namely Indus, Ganga, Brahmaputra and its tributaries. It contains alluvial soil profile అండి. అల్యూవల్ అంటే వీటిని ఒండ్రు మృత్తికలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఒండ్రు మృత్తికలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? అల్యూవియల్ సాయిల్ ప్రొఫైల్ అని చెప్పేసి పిలుస్తామండి. ఈవెన్ అమాంగ్ ది టైప్స్ ఆఫ్ సాయిల్ ప్రొఫైల్స్, ద మోర్ ఫెర్టైల్ సాయిల్ ప్రొఫైల్ ఈజ్ నథింగ్ బట్ అల్యూవియల్ సాయిల్ ప్రొఫైల్. ఎందుకంటే ఇందులో పొటాష్, ఫాస్ఫారిక్ యాసిడ్, లైమ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో మోర్ ఫెర్టైల్ సాయిల్ ప్రొఫైల్ అంటారు వీటిని. అతి సారవంతమైన మృతికలు, ఐడియల్ కండిషన్ ఫర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, వ్యవసాయం చేసుకోవడానికి చాలా అనువైన ప్రాంతం అని చెప్పేసి అంటాం. అందుకనే చూడండి, ఉత్తరప్రదేశ్, బీహార్లో సో చాలా ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. హైలీ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఆబ్వియస్లీ ఉత్తరప్రదేశ్, బీహార్లో డెన్స్లీ పాపులేటెడ్ ఫిజియోగ్రఫీ రీజన్ బికాస్ సో ఇది ప్లెయిన్ రీజన్, దట్ ఇక్కడ అల్యూవల్ సాయిల్ ప్రొఫైల్ ఉంటుంది, పంటలు పండించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైతే మరి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి, ఇన్ని సో అడ్వాంటేజెస్ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ పీపుల్ వుడ్ స్టే ఓవర్ దేర్. అండ్ దట్ టు ప్లెయిన్స్ రీజన్, అవునా కాదు? రోడ్ లైన్, రైల్వే లైన్, ఆల్ కైండ్ ఆఫ్ సో డెవలప్మెంట్కి కూడా ఆస్కారం ఉంటుంది. హిల్లీ రీజన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ కానీ ఇక్కడ హిల్లీ రీజన్స్లో మనం డెవలప్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తీసుకున్నాం అనుకోండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డెవలప్ రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్. ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ ఏ నెట్వర్క్ను డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది? కేవలం ఎయిర్ నెట్వర్క్, అంటే ఎయిర్వేస్ నెట్వర్క్ను మాత్రమే డెవలప్ చేసుకోగలం హిల్లీ రీజన్స్లో. ఫ్లైట్స్లో మూవ్ అవ్వగలం కానీ రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ని ఇక్కడ వెరీ డిఫికల్ట్. ఒక లేసినా సరే ఈ క్రస్టల్ బ్లాక్స్ని డిస్టర్బ్ చేస్తే మనకి ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దీస్ ఆర్ ఆల్ ది కాంప్లికేటెడ్ ఇష్యూస్. నౌ చూడమ్మా, సో ఇలా ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, నార్థన్ ప్లెయిన్స్ ఫ్రెండ్స్ డెన్స్లీ పాపులేటెడ్ ఫిజియోగ్రఫీ డివిజన్ అనమాట. క్లియర్? సో జనాభా కూడా ఎక్కువగా ఇక్కడే నివసిస్తూ వస్తారు. అగ్రికల్చర్ వెరీ ప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, పంటలు పండించుకోవడానికి కూడా అనుకూలమైన ప్రాంతము అని చెప్పేసి పిలుస్తాం. పంటలు పండించుకోవడానికి కూడా
అనుకూలమైన ప్రాంతం అని చెప్పేసి పిలుస్తారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏమైనా సెషన్ డిస్కనెక్ట్ అయిందా? డ్యూ టు వైఫై యాక్టివిటీ వల్ల ఏమైనా డిస్కనెక్ట్ అయిందా? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. కంటిన్యూటీ ఉందా? ఏమైనా డిస్రప్షన్ అయిందా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? నేను కంటిన్యూ చేస్తూ వెళ్తాను అయితే. ఓకే ఓకే. సో ఎనీవే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. See, northern plains again further divide into how many types అంటే again 3 types అండి. చూడండి, ఇది ఇప్పటి వరకు మనం హిమాలయాల గురించి ఆల్రెడీ ఫస్ట్ ఫిజియోగ్రఫీ రీజన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగిందండి. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే దిస్ వన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. సో నార్థన్ ప్లేన్స్, గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అని చెప్పేసి అన్నాం. సో అగైన్ దిస్ ఇస్ ఫర్దర్ డివైడెడ్ హౌ మెనీ టైప్స్ ఫ్రెండ్స్? నార్థన్ ప్లేన్స్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ పంజాబ్, గంగా అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్స్, బీపీ ప్లేన్స్ అంటారు. చూడండి, ఇక్కడ ఇది పంజాబ్ ప్లేన్స్ సబ్ డివిజన్, నెక్స్ట్ గంగా ప్లేన్స్, అండ్ దిస్ నథింగ్ బట్ బ్రహ్మపుత్ర ప్లేన్స్. నార్థన్ ప్లేన్స్ అగైన్ ఫర్దర్ డివైడ్ హౌ మెనీ టైప్స్ ఫ్రెండ్స్? దీస్ ఆర్ ద 3 టైప్స్. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. చూడండి, నార్థన్ ప్లేన్స్ ఫర్దర్ డివైడ్ హౌ మెనీ టైప్స్? పంజాబ్, గంగా అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్స్ అని చెప్పేసి అంటాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ బ్రహ్మపుత్ర ప్లేన్స్. బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి. ఈ బ్రహ్మపుత్ర నది మనకి ఇక్కడ పంజాబ్ ప్లేన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పంజాబ్ ప్లేన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అండి. ఇక్కడ పంజాబ్ ప్లేన్స్ అనేవి జనరల్ గా ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, సింధు నది మరియు వాటి యొక్క ఉపనదుల కలయిక వలన ఏర్పడినటువంటి సో మైదాన ప్రాంతం అని చెప్పేసి అంటాము. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లస్ ఇలా వెళ్తుంది అనమాట. చూడండి, ఇది ఇండస్, సారీ అండి, ఇది జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లస్. సో ఈ విధంగా మనకి ఇండస్ రివర్ ఆరిజినేట్ వెళ్తుంది కదా, ఇలా వెళ్తుంది కదా ఇండస్ రివర్ అనేది. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఓకేనా? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లస్, ఇలా అంటే బియాస్ అనేది ఇలా వెళ్తుంది, బియాస్, సట్లస్ ఇట్లా, ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే సో దీన్ని చినాబ్ అంటాం, ఇది సట్లస్. ఆఫ్టర్ రీచింగ్ ద వాటర్స్ ఆఫ్ బియాస్ అనమాట, సట్లస్ నది చినాబ్ నదితో ఎక్కడ కలుస్తుందండి? ఇక్కడ కలుస్తుందండి. ఐ విల్ టెల్ యూ. ఇది సింధు నది అని చెప్పేసి అంటాం. దిస్ నది బట్ ఇండస్ రివర్, ఓకే ఆల్ ఆఫ్ యూ. చినాబ్ అనేది ఎక్కడ కలుస్తుందంటే ట్రిమ్ము అనే ప్రాంతం, పాకిస్తాన్ లో ట్రిమ్ము అనే ప్రాంతం దగ్గర కలుస్తాయి, ట్రిమ్ము. అండ్ ఈ చినాబ్ నది ఆఫ్టర్ రీచింగ్ ద వాటర్స్ ఆఫ్ జీలం యాజ్ వెల్ as రావి, ఈ చినాబ్ నది ఈ విధంగా ప్రయాణం చేస్తూ వస్తూ సట్లజ్ నదితో కలిపేస్తూ వస్తుంది. ఎక్కడంటే పంచనాడ్ ఇన్ పాకిస్తాన్, పంచనాడ్ ఇన్ పాకిస్తాన్ దగ్గర ఇది సట్లజ్ నదితో చినాబ్ అనమాట కలుస్తూ వస్తుందన్నమాట. మరి సింధు నదితో ఈ సట్లజ్ నది ఎక్కడ కలిపేస్తుందంటే పాకిస్తాన్ లోని మిథాన్ కోట్ పై భాగంలో, ఇక్కడ అబౌవ్ మిథాన్ కోట్ ఇన్ పాకిస్తాన్, మిథాన్ కోట్. సో మిథాన్ కోట్ పై భాగంలో ఈ సింధు నది, ఈ సట్లజ్ నది ఫైనల్ గా ఇండస్ తో కలిపేస్తుంది. సింధు నది ఫైనల్ గా ఎక్కడ కలిపేస్తుంది అంటే నేర్ కరాచీ దగ్గర ఫైనల్ గా అరేబియా సముద్రంలో కలిపేస్తుంది. దిస్ ద కన్క్లూజన్ పాయింట్. రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఆల్సో ఆపరేషన్ సింధూర్ కారణంగా మనకి మన భారత ప్రభుత్వం ఏం చేస్తూ వచ్చిందంటే సింధు ఇండస్ వాటర్ ట్రీటీ, దీని ప్రకారంగా ఏదైతే పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి వాటర్ షేర్ ఉందో దాన్ని మనం ఆపేస్తూ వచ్చాం, బికాస్ ఆఫ్ ది టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ బీయింగ్ సపోర్టెడ్ ఫ్రమ్ ది పాకిస్తాన్ సాయిల్. క్లియర్? సో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని సపోర్ట్ చేస్తున్నారు. యు ఆల్ నీ వెరీ వెల్, విచ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఆపరేషన్ సింధూర్. క్లియర్? సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్, formed by Indus and its tributaries. Large part of this plain lies in Pakistan, friends. ఇక్కడ చూడండి, మనకి సింధు నది పరివాహక ప్రాంతం అనేది మాక్సిమం పార్ట్ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ లో ఉంది. సి యాక్చువల్లీ జిల్లం, చినాబ్, రావి, బియాస్, సట్లజ్
దిస్ ప్లెయిన్స్ రీజన్ ఈజ్ డామినేటెడ్ బై దోబ్స్ అంటారండి. ఇక్కడ దోబ్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఒకే నది యొక్క 2 ఉపనదుల మధ్య గల ప్రాంతాన్ని దోబ్ అంటారండి. ఇక్కడ చూడండి, జేలంకి చెనాబ్కి మధ్య ఉన్న ప్రాంతం, చెనాబ్కి రాబీకి మధ్య ఉన్న ప్రాంతం, బియాస్కి సట్లజ్కి మధ్య ఉన్న ప్రాంతం. చూడండి, బియాస్ అనేది బియాస్ సట్లజ్ నదితో ఇండియాలోనే ఇది పంజాబ్లోని హరికే ప్రాంతం వద్ద కలుస్తుందండి. పంజాబ్లోని హరికే ప్రాంతం వద్ద కలుస్తుంది. ఇక్కడి నుంచే ఎక్కడైతే బియాస్ నది మన ఇండియాలో పంజాబ్లోని మనకి హరికే ప్రాంతం వద్ద ఈ బియాస్ నది సట్లజ్తో కలుస్తుందో అక్కడి నుంచే ఇందిరాగాంధీ కెనాల్ వాజ్ కన్స్ట్రక్టెడ్. ఇక్కడ ఇందిరాగాంధీ కెనాల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ టు ఇరిగేట్ ది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. సో ఎడారి ప్రాంతాన్ని మనకి వ్యవసాయం చేయడం కోసం, మనం ఈ ఎడారి ప్రాంతాన్ని ఎంత వ్యవసాయం చేయడం కోసం అంటే వ్యవసాయ భూములుగా మార్చదమన్నా అలా ఇక్కడ ఏమో కాల్షియం కార్బోనేట్స్ తో నిండి ఉంటాయి ఆ సాయిల్ ప్రొఫైల్ అనేది. దాని కారణంగా ఏమవుతూ వస్తుందంటే ఈ వాటర్ అనేది లోపలికి ఇన్ఫిల్టర్ కాకుండా ఇక్కడే ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల వాటర్ లాగింగ్ కండిషన్స్ ఏర్పడతాయి, వాటర్ బాండ్ డిజీజెస్ ఏర్పడుతూ వస్తాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఈవెన్ పైనటువంటి లేయర్ని వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో పైనటువంటి ఈ లేయర్ని సెలైన్ లేయర్ని తీసేస్తే అగైన్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. కాకపోతే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, అవునా? పాముకు పాలు పెట్టిన దాని యొక్క లక్షణం ఏంటంటే కాటేస్తుంది. మనం ఎంత ట్రై చేయాలని చూసినా ఎడారి ప్రాంతాన్ని మనం వ్యవసాయం చేయాలంటే కొద్దిగా కష్టమే. ఓకేనా? గెటింగ్ మై లైఫ్ ఫ్రెండ్స్. ఇక్కడ రివర్ సిస్టమ్ కూడా నేను బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇండస్ రివర్ సిస్టమ్ గురించి కూడా చాలా వరకు చెప్తూ వచ్చానండి. ఓకేనా? ఇండస్ రివర్ సిస్టమ్ గురించి కూడా చాలా వరకు నేను చెప్తూ వచ్చాను. ఓకే, అంటే సింధు నది వ్యవస్థ, దానికి ఉపనదుల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను. సో ఫ్రెండ్స్, ఇదే మనకి జనరల్గా రివర్ సిస్టమ్ మీద అవగాహన ఉంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఏం తెలియజేస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఏంటంటే మనకి ఎంత వాటర్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఇండియా అండ్ పాకిస్తాన్ ఎంత శాతం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, ఇది ఎందుకు న్యూస్లో ఉంది, వీటి మీద మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు యూపీఎస్సీలో అయినా, గ్రూప్ 1లో అయినా, గ్రూప్ 2లో అయినా, ఏపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ మోరలస్ రిలేటివ్గా సేమ్గా ఉంటుంది. కాన్సెప్ట్ ఒకటే, కానీ కాస్త డెప్త్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. ఓకేనా? యూపీఎస్సీ కాస్త స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. గ్రూప్ 1లో కూడా స్టేట్మెంట్ బేస్డ్, గ్రూప్ 2లో కూడా స్టేట్మెంట్. అండ్ ఇప్పుడు ఈవెన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇంతకుముందు రీసెంట్గా గ్రూప్ 4 తీసుకున్న జూనియర్ అసిస్టెంట్లకు కానీ వాటికి కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని, ఈవెన్ గ్రామ సచివాలయం పోస్ట్ కూడా ఇంతకుముందు తీసినప్పుడు కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని. సో ఈ రేంజ్లోనే క్వశ్చన్స్ వచ్చాయి, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చాలా మంది 2019 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మీకు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే అది చాలా వరకు 2019 ఇప్పుడు 2025లో ఉన్నాం, కాంపిటీషన్ పెరుగుతుంది అండ్ స్టాండర్డ్స్ కూడా పెంచుతూ వస్తారు. ఎందుకు స్టాండర్డ్ పెంచుతూ వస్తారంటే స్టాండర్డ్ పెంచడం వల్ల ఇంకా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇంకా బాగుంటాయి, నాలెడ్జ్ లెవెల్స్ మీకు బాగా వస్తాయి. ఓకేనా? స్టాండర్డ్ పెంచడం అనేది మంచిది, సో దట్ నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతూ వస్తుంది. దెన్ యూ కెన్ మేనేజ్ ద థింగ్స్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్ వెన్ యూ గెట్ ఇన్ టు దిస్ జాబ్. క్లియర్? కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్, అది ఉంటే మనం ఇంకా బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయగలం, ఒక మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా. సో ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్స్ని పెంచడం వల్ల ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. అంటే సరిగా చదవనటువంటి అభ్యర్థులు, సబ్జెక్ట్ మీద ప్రాపర్గా క్లారిటీ లేనటువంటి అభ్యర్థులు, గెస్ వర్క్ చేస్తాము ఎగ్జామ్లో వచ్చి ఈ క్వశ్చన్ అవ్వచ్చు, ఈ క్వశ్చన్, గెస్ వర్క్ చేసే పీపుల్ అందరూ ఎలిమినేట్ చేయబడతారు. ఎలిమినేట్ ద గెస్ క్యాండిడేట్స్. పేపర్ స్టాండర్డ్స్ పెంచడం వల్ల ఇన్ని రకాల అడ్వాంటేజ్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్ నథింగ్ బట్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఇన్ ఎవ్రీ స్టెప్ దే వాంట్ టు ఎలిమినేట్ యూ. So getting all of you clear, friends? So this what, friends? Now see, Ganga plains గురించి మాట్లాడుకోవాలి. ఎక్స్టెండ్స్ బిట్వీన్ గగర్ అండ్ తీస్తా రివర్స్ అండి. ఈ గంగా ప్లెయిన్స్ అనేవి చూడండి, ఇక్కడ మనకి గంగా రివర్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ గగర్ అండ్ తీస్తా. తీస్తా అనేది టిబెట్ నుంచి ఆరిజినేట్ అయ్యి, క్లియర్, ఈ విధంగా ఈ తీస్తా నది ప్రవహిస్తూ వెస్ట్ బెంగాల్లో కూడా ప్రవహిస్తూ వస్తుంది. ఓకేనా? ఎనివే, ఎక్స్టెండ్స్ బిట్వీన్ గగర్ అండ్ తీస్తా రివర్స్ అండి. ఈ గంగా మైదాన ప్రాంతం అనేది విస్తరించబడి ఉంటుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ద స్టేట్స్ ఆఫ్ నార్త్ ఇండియా, పర్టికులర్లీ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ద స్టేట్స్ ఆఫ్
నార్త్ ఇండియా. గంగా ప్లెయిన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించబడి ఉన్నాయని మీకు అందరికీ తెలుసు, మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో గంగా రివర్ గురించి మీరు మాట్లాడుకుంటే, సో ఇట్ ఈస్ స్ప్రెడ్ అవుట్ ద స్టేట్స్ ఆఫ్ హర్యానా అండ్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పార్ట్లీ వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్. పార్ట్లీ వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్. ఎందుకంటే గంగా నది ఈ విధంగా ప్రయాణం చేస్తూ వస్తున్న నేపథ్యంలో, ఓకేనా, గంగాకి ఇంకో యమున అనేది ఉపనది అనమాట. ఇది గంగా అయితే ఇది యమున, ఓకేనా. చంబల్, సింధ్, బేత్వా, కేన్, సిఎస్బికే అంటారు కోడింగ్ లాంగ్వేజ్, సిఎస్బికే. చంబల్, సింధ్, బేత్వా, కేన్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ నుంచి ఆరిజినేట్ అవుతూ వస్తాయి అనమాట. ఈ నదులన్నీ కూడా సౌత్ వెస్ట్ నుంచి ఈ విధంగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తూ వస్తాయి. మీకు చాలా సందర్భాల్లో అడుగుతున్న ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లో ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అడుగుతాడు. మరి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడగరు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఇప్పుడు కూడా ఆ విధంగా కూడా అడిగే తత్వం తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ నార్త్ నుండి సౌత్ కి, సౌత్ నుండి నార్త్ కి, లేదా ఈస్ట్ నుండి వెస్ట్ ని, వెస్ట్ నుండి ఈస్ట్ కి రివర్స్ యొక్క క్రమాన్ని అమర్చండి, వరుస క్రమాన్ని అమర్చండి అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇట్లా క్లియర్ ఆఫ్ యూ. లేదా ఇక్కడ సో ఘాగ్రా, గండక్, కోసి ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులు. ఇంకా సోన్ నది కూడా బిఫోర్ పాట్నా, ఈ సోన్ నది కూడా గంగా నదిలో కలిపిస్తూ వస్తుందన్నమాట. ఈ విధంగా గంగా నది వెస్ట్ బెంగాల్ దగ్గరకు వచ్చినప్పుడు, వెస్ట్ బెంగాల్ గుండా ప్రయాణం చేస్తూ వెళ్తుంది కదా. సో వెస్ట్ బెంగాల్ దగ్గరకు వచ్చిన ఫరక్కా ప్రాంతం దగ్గర ఇది 2 స్ట్రీమ్స్ గా డివైడ్ అయిపోతుంది. ఒక స్ట్రీమ్, మెయిన్ స్ట్రీమ్ బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయితే దీన్ని పద్మ అంటారు. స్మాల్ స్ట్రీమ్ వెస్ట్ బెంగాల్ దీన్ని హుగ్లీ అంటారు. హుగ్లీకి ఇంకా ఉపనది దామోదర్, ఇది చోటనాగ్పూర్ ప్లాటు జార్ఖండ్ నుంచి ఆరిజినేట్ అవుతుందన్నమాట. క్లియర్ ఆఫ్ యూ. సో ఇలా మనం ఎంటైర్ రివర్ సిస్టాన్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్ ఈస్ స్ప్రెడ్ అవుట్, గంగా ప్లెయిన్ స్ప్రెడ్ ఓవర్ ది హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పార్ట్లీ వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ అనమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మనకి ప్లెయిన్స్ కాంటెక్స్ట్ లో తీసుకుంటే, ఓకేనా, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ ని వస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? ఇది కూడా లేక్ రాకాస్, లేక్ మానసరోవర్ అండ్ టిబెట్ ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇండస్ రివర్ ఎలా వెళ్తుంది, నార్త్ వైపు వెళ్తుంటే, సో ఇది ఈస్ట్ వైపు ఈ విధంగా ప్రయాణం చేస్తూ వస్తుంది. ఇదేంటంటే బ్రహ్మపుత్ర అంటారు. క్లియర్. బ్రహ్మపుత్ర నదిని ఈ టిబెట్ లో సాంగ్పో అంటారు. ఆఫ్టర్ క్రాసింగ్ దిహాంగ్ గార్జ్, యూటర్న్ తీసుకుని అస్సాం ప్లెయిన్స్ లో ఎంట్రీ, దీన్ని బ్రహ్మపుత్ర నది అంటారు. ఈ బ్రహ్మపుత్ర నది వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ బంగ్లాదేశ్, ఓకే, దీన్ని ఏమంటారండి? జమున అంటారు. గంగా రివర్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ బంగ్లాదేశ్, దీన్ని ఏమంటారు? పద్మ అంటారు. ఈ పద్మ, జమున కలిసి మేఘనాగా వెళ్తాయి. మేఘనా ఫైనల్లీ పోర్ ఇట్స్ వాటర్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్లో కలిపేస్తూ వస్తాం. దిస్ ద కన్క్లూజన్. ఓకేనా సార్, ఇక్కడ చూడండి, మరి బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ గురించి ఇక్కడ మాట్లాడాలి. అంటే బ్రహ్మపుత్ర రివర్ ఆఫ్టర్ ఈ విధంగా అంటే పర్వతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ అస్సాం రాష్ట్రంలోకి వచ్చినప్పటికల్లా మైదాన ప్రాంతంలోకి ఎంట్రీ అవుతుంది అనమాట. మైదాన ప్రాంతంలోకి ఎప్పుడైతే ఎంట్రీ అయిందో దానికి స్పీడ్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. వాట్ ఎవర్ ద సెడిమెంట్స్ క్యారీడ్ బై దీస్ బ్రహ్మపుత్ర రివర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిపాజిటెడ్ ఓవర్ హియర్, లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ రివరిన్ ఐలాండ్. రివరిన్ ఐలాండ్ అని ప్రపంచంలోనే రివరిన్ ఐలాండ్ అంటారు. ఓకేనా, దాన్ని ఏమంటారంటే మజులీ అంటారండి. మజులీ వరల్డ్స్ లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్, నదీ ద్వీపం అని చెప్పేసి పిలుస్తారు. వరల్డ్స్ లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ ఇది బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అస్సాం, మజులీ అంటారు. ప్రపంచంలో అతి పెద్దదైన నదీ ద్వీపం ఏదైనా ఉంటే, వరల్డ్స్ లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ ఏదంటే మజులీ. వరల్డ్స్ లార్జెస్ట్ riverine island is nothing but Majuli, which is located in the state of Assam. Hope you understood, friends. అందరికి అర్థమైందా? Getting me? Yeah, అర్థమైందమ్మా? Please put a comment in the comment section. Response from all of you. సో ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కటి ఎలాబొరేటెడ్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలాగ మీరు చదివేస్తూ అలా వెళ్ళిపోతే సరిపోతుంది. జియోగ్రఫీ అంతా నేను కవర్ చేస్తాను. సిలబస్ విత్ దట్ స్టిపులేట్ టైం పీరియడ్ లో అయిపోతుంది. జస్ట్ నేను చెప్పిన క్లాసెస్ విని వెళ్తే మీరు మాక్సిమం క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే నేను జస్ట్ అది ఒక ప్రతిదీ మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూనే వెళ్తున్నాను కాబట్టి అలాగ మీకు మ్యాపే గుర్తుంటే చాలు బ్రెయిన్ లో. జస్ట్ ఇది మీరు ఏదైతే రాసుకుంటున్నారో షార్ట్ కట్ లో అది ఒక్కసారి రివిజన్ చేస్తే చాలు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. క్లియర్? నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇది ట్రాన్స్ హిమాలయాసు, తర్వాత గ్రేటర్ హిమాలయాసు, తర్వాత లెసర్ హిమాలయాసు, తర్వాత శివాలిక్స్ అన్నాం.
అవునా? ఈ శివాలిక్స్ కింది భాగంలోనే కదా మనకి ఏముంటుంది, నార్థన్ ప్లేన్స్ ఉంటుంది కదా, అంటే హిమాలయస్ తర్వాత మనకి మైదాన ప్రాంతం స్టార్ట్ అవుతుంది కదా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ జనరల్ గా చూసుకున్నట్లయితే రివర్స్ ఆఫ్టర్ ఎండింగ్ ఇట్స్ మౌంటైన్ జర్నీ, అంటే పర్వతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేసిన తర్వాత ఇవి మైదాన ప్రాంతాల్లోకి ఎంట్రీ అవుతాయి. ద రివర్స్ ఆఫ్టర్ ఎండింగ్ ఇట్స్ మౌంటైన్ జర్నీ వాట్ ఎవర్ ద పెబల్స్, మట్టి కానీ గులకరాలు కానీ, జనరల్ గా హిమాలయన్ రివర్స్ లో మనకి ఈ గులకరాలే వస్తూ ఉంటాయి, పెబల్స్ అంటారు. ఓకేనా? సో the rivers after ending its mountainous journey, whatever the pebbles being carried by them, all of them are deposited over here in a narrow belt of 6 to 18 kilometers width. 6 to 18 kilometers width అనమాట. దీన్ని ఏమంటారంటే బాబర్ అంటారండి, బాబర్ బెల్ట్ అంటారు. ఇప్పుడు జనరల్ గా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ద రివర్స్ ఆఫ్టర్ ఎండింగ్ ఇట్స్ మౌంటైన్ జర్నీ వాట్ ఎవర్ ద పెబల్స్ బీయింగ్ క్యారీడ్ బై దెమ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిపోజిటెడ్ ఓవర్ హియర్ లెట్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్. సో ఏమంటామండి, 8 to 16 కిలోమీటర్స్ విత్ లో ఈ సెడిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ డిపాజిట్ చేయబడతాయి, దాన్ని బాబర్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ చాలా ఎగ్జామ్స్ లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ యూపీఎస్సీలో ఈ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, మరి ఈ గులకరాల్లోకి వాటర్ ఈ రివర్ స్ట్రీమ్స్ అనేవి పెద్ద పెద్ద గులకరాలు ఇవి. సో పెబల్స్ పెద్ద పెద్ద రాళ్ళు అవి. సో దాంట్లోకి మనం, అంటే దాంట్లోకి రివర్ స్ట్రీమ్స్ అన్ని వెళ్తూ ఉంటాయి కాబట్టి డిసపియర్ అవుతాయి. మనం చాలా మంది ఈ పర్యాటక ప్రాంతాలను విజిట్ చేసినప్పుడు ఇవి ఈ గులకరాలు ఉంటాయి కదా, మనకి మేబీ తక్కువ లోతని చాలా మంది స్నానాలకు దిగడం గట్ట చేస్తూ ఉంటారు, కొట్టుకుపోతుంటారు. డోంట్ డూ దట్. ఎందుకంటే రివర్స్ అనేవి ఆఫ్టర్ ఎండింగ్ ఇట్స్ జర్నీ మౌంటైన్ జర్నీ ఇక్కడ ఎరోజన్ బాగా జరుగుతుంటాయి కాబట్టి లోతు చాలా ఎక్కువ ఉంటుంది. డోంట్ థింక్ దట్ అక్కడ మనకి పెబల్స్ ఉన్నాయి చాలా తక్కువ లోతు ఉందని. డోంట్ గెట్ ఇన్ టు దట్, యూ విల్ బి వాష్డ్ అవే. సో ఇట్స్ నాట్ బెటర్ టు గెట్ ఇన్ టు ద రివర్స్. మీరు జస్ట్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ బ్యూటీ బట్ నాట్ ఎవ్రీ వన్ సీస్ ఇట్. ఈ ప్రకృతిలో చాలా అందాలు ఉంటాయి, ఎంజాయ్ చేయండి అంతేగాని సో ఇలాంటి సాహసాలు మాత్రం చేయొద్దు. చాలా ఇబ్బందులు పడుతూ, అంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు అట్లా నాటి కొట్టుకుపోతున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ 8 to 16 కిలోమీటర్స్ విత్ లో ఇక్కడ ఈ పెబల్స్ అన్ని కూడా ఇక్కడ డిపాజిట్ చేయబడతాయి. దీన్ని ఈ బెల్ట్ ఏమంటారు, బాబర్ బెల్ట్ అంటారు. అగైన్ తెరాయ్ అంటే మళ్ళీ రివర్ స్ట్రీమ్స్ ఇక్కడ ఈ పెద్ద పెద్ద గులకరాల్లోకి స్ట్రీమ్స్ చొచ్చుకొని వెళ్ళాయి, డిజపేర్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడికి తెరాయ్ ప్రాంతంకి వచ్చినప్పటికి మళ్ళీ ప్రత్యక్షమై ప్రవహిస్తాయి. తెరాయ్ ప్రాంతం అంటే నా ఉత్తరప్రదేశ్, బీహార్ అండి. అగైన్ ఇక్కడ రివర్స్ రీఎమర్జ్ అవుతాయి కాబట్టి, రివర్ స్ట్రీమ్స్ రీఎమర్జ్ అవుతాయి కాబట్టి మళ్ళీ ప్రత్యక్షమై ప్రవహిస్తాయి కాబట్టి ఇక్కడ వెట్ స్వాంపీ మ్యార్షి రీజన్ అంటారు దీన్ని, ఈ తెరాయ్ రీజన్ నే. ఓకేనా? తెరాయ్ రీజన్ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ చిత్తనేల ప్రాంతం అంటారు దీన్ని. వెట్ స్వాంపీ అండ్ మ్యార్షి రీజన్ అని చెప్పేసి పిలుస్తారు, వెట్ స్వాంపీ అండ్ మ్యార్షి రీజన్. ఓకేనా? ఇక్కడ చిత్తనేల అని చెప్పేసి అంటామండి. ఇక్కడ థిక్ ఫారెస్ట్ కవర్ కూడా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి తేమతో కూడిన, ఇక్కడ వెట్ స్వాంపీ మ్యార్షి ఉంది అంటే తేమతో కూడి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ రకమైనటువంటి అడవులు ఉంటాయి అంటే ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి. ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్లు అంటారు, అంటే తేమతో కూడినటువంటి ఆకురాలు చడవలు అంటారండి. ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కడి నుంచి మనకి అవసరాలకైన, అంటే మనకి జనరల్గా మన హౌస్ పర్పస్ కావచ్చు, టెంబర్ కానీ ఇవన్నీ కూడా ఈ అడవుల నుంచి మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం ఫర్ అవర్ కమర్షియల్ పర్పసెస్. ఈ అడవులు కూడా ఇక్కడ చాలా వరకు నరికేస్తూ వస్తున్నారు, కానీ అడవులను కూడా సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. క్లియర్ ఫ్రెండ్స్? అలా ఇది ఇక్కడ ఈ అగైన్ ఈ రివర్ స్ట్రీమ్స్ అనేవి రీఎమర్జ్ అవుతాయి. సో థిక్ ఫారెస్ట్ కవర్ కూడా ఉంటుంది. ఈ తెరాయ్ రీజియన్ ఉన్నటువంటి నేషనల్ పార్క్ పేరు ఏంటంటే దుధ్వా నేషనల్ పార్క్ అండి. దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడ కలదండి? ఉత్తరప్రదేశ్ లో కలదు. చిత్తనేలలో ఉన్నటువంటి ఈ తెరాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదైనా ఉందంటే దుధ్వా నేషనల్ పార్క్, జాతీయ పార్క్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత అలా వస్తే ఇంకా చూస్తే ఇక్కడ చూడండి అమ్మా, ఖాదరు, బంగర్ అని చెప్పేసి అన్నాం. అంటే జనరల్గా మనకి రివర్స్ ఫ్లో అవుతున్న నేపథ్యంలో ఫ్లడ్స్ కూడా వస్తుంటాయి, వరదలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ ఖాదర్ అంటే ఈ వరద మైదానక పై భాగంలో ఏర్పడినటువంటి ఈ కంకర్ ఏమంటామంటే లోకల్లీ లోనాస్ కంకర్ అంటారు. దీని సైంటిఫిక్ గా కాల్కారియస్ డిపాజిట్స్ అంటారు. కాల్కారియస్ డిపాజిట్స్ అంటారండి, కాల్కారియస్ డిపాజిట్స్ అంటారు.
అంటే వరద ఇప్పుడు జనరల్గా మనకి ఇది రివర్ అండి, రివర్ ఛానల్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు క్లియర్ ఆల్ ఆఫ్ యూ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముంపును గురవుతాయి. ఓవర్ స్పిల్లింగ్ ఆఫ్ దిస్ వాటర్ సో లెట్ ద సబ్మర్జెన్స్ ఆఫ్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముంపును గురవుతాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో తనతో పాటు వచ్చినటువంటి సెడిమెంట్స్ అని ఇక్కడ ఈ వరద మైదానికి పై భాగంలో ఏర్పడినటువంటి కోర్స్ గ్రెయిన్డ్ అంటే ఇక్కడ చూడండి, వరద మైదాన పై భాగంలో ఏర్పడిన అవక్షేపణ శిలను ఏమంటారంటే మనం బంగర్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ దీన్నే ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ ప్రొఫైల్ అంటారు. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ ప్రొఫైల్ అంటారు. ఒండ్రు పురాతన మృత్తికలు అంటారు. పురాతన మృత్తికలు అంటారు. ఓకేనా. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వరద మైదాన క్రింది భాగంలో ఏర్పడినటువంటి అవక్షేపణ శిలని ఇక్కడ ఫైన్ క్లే మెటీరియల్ ఉంటుంది అనమాట. అతి సున్నితంగా ఉంటుంది ఈ మట్టి అనమాట. ఇక్కడ ఫైన్ క్లే మెటీరియల్, ఇక్కడ కొద్ది కోర్స్ గ్రైండ్ గా ఉంటుంది. ఇక్కడైతే ఫైన్ క్లే మెటీరియల్ ఉంటుంది అనమాట. వరద మైదాన కింది భాగంలో ఏర్పడిన అవక్షేపణ శిలను ఏమంటారంటే ఖాదర్ రీజన్ అంటారండి. ఖాదర్. అయితే ఇవి ఆల్మోస్ట్ వరదలు ప్రతి సంవత్సరం వస్తుంటే ప్రతి సంవత్సరం కూడా ఇవి ఈ నదులు తమతో పాటు వచ్చిన అవక్షేపణ శిలను ఇక్కడ డిపాజిట్ చేయబడతాయి కాబట్టి ఒక పొటాష్ కానీ ఫాస్ఫారిక్ యాసిడ్ కానీ అన్ని కూడా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఫ్రెష్ గా అప్పటికప్పుడు డిపాజిట్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మోర్ సూటబుల్ ఫర్ ఇంటెన్స్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఈ ఖాదర్ రీజియన్ అనేది పంటలు పండించుకోవడానికి బాగా అనువైనటువంటి ప్రాంతం అంటారు. మోర్ ఫెర్టైల్ సాయిల్ ప్రొఫైల్ కాబట్టి సో ఖాదర్ ఐడియల్ కండిషన్ ఫర్ ఇంటెన్స్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండి. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. అర్థమైంది అందరికి? రెస్పాన్స్ ఫ్రెండ్స్. ఇది ఖాదర్ బాబర్ తెరాయ్ బంగర్ ఖాదర్ అందరికి అర్థమయ్యా? బీటీబీకే అంటే బీటీబీకే బాబర్ తెరాయ్ బంగర్ ఖాదర్ ఈ రీజియన్స్ అనమాట. కోడింగ్ లాంగ్వేజ్ బీటీబీకే. సిఎస్బీకే అని కూడా ఒకటి చెప్పాను మీకు, చంబల్ సింధ్ బేత్వా కేన్ అవి యమునా నది యొక్క ఉపనదులు. ఇలా కోడింగ్ లాంగ్వేజ్ కొన్ని సిఎస్బీకే, చంబల్ సింధ్ బేత్వా కేన్ ఇవన్నీ కూడా యమునా నది యొక్క ఉపనదులు అని చెప్పేసి చెప్పుకుంటాం. క్లియర్ ఆఫ్ యూ. మనకి చూడండి కృష్ణా నది రీసెంట్ గా మనకి బుడమేరులో చాలా వరదలు వచ్చాయి. విజయవాడలో రీసెంట్ గా బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు, తమ్మిలేరు అంటాం, బర్ట్ అంటాం. ఇవన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనదులు అనమాట. బర్ట్, బుడమేరు, ఉప్పుటేరు, రామిలేరు, తమ్మిలేరు అంటారు. బర్ట్ ఇవన్నీ కూడా కృష్ణా నది యొక్క ఉపనదులు అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇలా కొన్ని కోడింగ్ లాంగ్వేజ్ అంటే జస్ట్ కోడ్స్ గుర్తు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇట్స్ నాట్ కోడింగ్ లాంగ్వేజ్, సో కోడ్స్ అండి. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పానండి ఇది మీకు. బాబర్ అంటే ఏంటి, 8 to 16 కిలోమీటర్స్ విత్ లో ప్యారలల్ టు ద స్లోప్స్ ఆఫ్ శివాలిక్స్ కి రివర్ స్ట్రీమ్స్ అన్ని కూడా రివర్ స్ట్రీమ్స్ తమతో పాటు వచ్చినటువంటి సెడిమెంట్స్ అన్ని కూడా డిపాజిట్ అవుతాయని మీకు ఆల్రెడీ చెప్పాను. ద రివర్స్ after ending its mountainous journey, whatever the pebbles being carried by them, all of them are deposited in a narrow belt of 8 to 16 kilometers width parallel to the slopes of Sivalix. All the streams disappear here. ఇక్కడ ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా సో డిజపీర్, అదృశ్యం అవుతాయి. మళ్ళీ తెరా రీజన్కి వచ్చినప్పటికీ ప్రత్యక్షమై ప్రవహిస్తాయని మీకు ఆల్రెడీ చెప్పానండి. సౌత్ ఆఫ్ ద బాబర్ బెల్ట్ ఏముంటుందండి? తెరా రీజన్. సో రివర్స్ కానీ స్ట్రీమ్స్ కానీ కూడా అన్ని కూడా రీఎమర్జ్ అవుతాయి, మళ్ళీ ప్రత్యక్షమై ప్రవహిస్తాయి అండ్ క్రియేట్ ఏ వెట్ స్వాంపీ మ్యాచ్ రీజన్ అని చెప్పేసి మీకు చెప్పాను. తేమతో కూడినటువంటి ప్రాంతము, ఎందుకని మళ్ళీ అగైన్ సో స్ట్రీమ్స్ రీఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి. థిక్ ఫారెస్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ థిక్ ఫారెస్ట్ రీజన్ అండ్ ఫుల్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఎక్కడైతే అడవులు ఉంటాయో అక్కడ వన్యమృగ ప్రాణులను సంరక్షణ చేసుకోవచ్చు. ఎక్కడైతే అడవులు ఉండవో అక్కడ మనం వన్యమృగ ప్రాణులను కూడా సంరక్షణ చేయలేము. థిక్ ఫారెస్ట్ రీజన్ అండ్ ఫుల్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఈ తెరాయ్ ప్రాంతంలో ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను. బంగర్ నెక్స్ట్ వన్. దీస్ లై అబౌవ్ ది ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ ఎ రివర్. వరద మైదానాలకు పై భాగంలో ఏర్పడినటువంటి అవక్షేపణ శిలని మనం ఏమన్నామండి? బంగర్ అన్నాం. దీస్ లై అబౌవ్ ది ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫ్ ది రివర్. దే క్రియేట్ లైక్ టెర్రస్ ఫీచర్ అనమాట. ఒక మేడ వలె కట్టి ఉంటాయి అనమాట. సో బంగర్ ది సాయిల్ కంటైన్ కాల్కారీ డిపాజిట్స్ లోకల్లీ నోన్ యాజ్ కంకర్ అంటారు. వరద మీద పై భాగంలో ఏర్పడిన అవక్షేపణ శిలని ఇక్కడ ఏమంటారు? కంకర్. కాస్త గరుగ్గా ఉంటాయి, అంటే కోర్స్ గ్రైండ్గా ఉంటాయి అనమాట. మరి ఫైన్ క్లే మెటీరియల్ కాదు, శుతిమెత్తగా ఉండదు. ఖాదర్ అయితే శుతిమెత్తగా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ న్యూయర్ యాంగర్ డిపాజిట్స్ ఆఫ్ ద ఫ్లాట్ ప్లెయిన్స్ ఆల్మోస్ట్ ఫార్మ్డ్ ఎవ్రీ ఇయర్. జనరల్గా మనకి నదుల్లో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా చిన్న చిన్న ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట.
సో ఐ టోల్ యూ దీస్ ఆర్ రెన్యూడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అండ్ సో ఫెర్టైల్. అతి సారవంతమైన నేలలు ఏంటంటే ఖాదర్ రీజన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అల్యూవియల్ సాయిల్ ప్రొఫైల్లో మోర్ ఫెర్టైల్ సాయిల్ ప్రొఫైల్ ఇక్కడ ఏంటంటే ఖాదర్ రీజన్ అనమాట. ఐడియల్ కండిషన్ ఫర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో నార్థన్ ప్లెయిన్స్ ఇక్కడ రిలీఫ్ ఫీచర్స్ బట్టి అంటాం వీటిని. రిలీఫ్ అంటే ఎలా అండి, ప్లెయిన్స్ ఇక్కడ మనకి మైదాన ప్రాంతం తీసుకున్నా సరే ఎక్కడ చూసినా మరీ మొత్తం ప్లెయిన్స్ అనే ఉండదు కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి రిలీఫ్ అంటే అర్థం ఏంటంటే రెండు వరుస శృంగాలు లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఇక్కడ ఏమంటారంటే రిలీఫ్ అంటారండి. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ క్రెస్ట్స్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ ట్రఫ్స్, దీన్ని రిలీఫ్ అంటారు. రిలీఫ్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం కంప్లీట్ చేస్తూ వచ్చామంటే హిమాలయస్ కంప్లీట్ చేసుకున్నాం, నార్థన్ ప్లెయిన్స్. మనకి నైసర్గిక స్వరూపాలు 6, అందులో 2 కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి హిమాలయాస్ కంప్లీట్ చేసుకున్నామండి, ఇంకోటి ఏం కంప్లీట్ చేసుకున్నాం, నార్థన్ ప్లెయిన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకోటి ఏం కంప్లీట్ చేసుకోవాలి, పెనిన్సులార్ ప్లాటో కంప్లీట్ చేసుకోవాలి. పెనిన్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి పిలుస్తారండి, ద్వీపకల్ప పీఠభూమి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నార్థన్ ప్లెయిన్స్ అర్థమైందా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ చెప్పాలమ్మా, అందరికి అర్థమైంది కదా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్. ఓకే, నౌ పెనిన్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి దీని గురించి మాట్లాడుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ చాప్టర్ వస్తే రిమైనింగ్ చాప్టర్స్ వుడ్ బికమ్ వెరీ ఈజీ. దట్స్ ద రీజన్ వై ఇనిషియల్లీ ఐ హావ్ టేకెన్ అప్ దిస్ కాన్సెప్ట్. ఓకే, నేను అన్ని కూడా ఇవి ఇంటర్లింక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ తో మీకు చెప్తూ వస్తాను. ఇది కొద్దిగా లెందీ లెక్చరే, ఓకేనా? ఇదంతా కూడా ఈ విధంగా మీకు లెందీగా ఉంటుంది లెక్చర్ అనేది. వెస్టర్న్ ఘాట్స్కి ఈస్టర్న్ ఘాట్స్కి ఉన్న డిఫరెన్సెస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మీకు ఇదంతా కోస్టల్ ప్లెయిన్స్ వరకు చెప్పుకుంటే సో ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తూ వస్తానండి. మనకి పెనిన్సులార్ ప్లాటో గురించి మనం మాట్లాడుకోవాలి. ద్వీపకల్ప థర్డ్ ఫిజియోగ్రాఫీ డివిజన్ ఏదైనా ఉందంటే అది పెనిన్సులార్ ప్లాటో. పెనిన్సులార్ ప్లాటో ద్వీపకల్ప పీఠభూమి. ఓకే, సో ప్లాటో అంటే ఇక్కడ పీఠభూమి అంటాం కదా, అది జనరల్గా పీఠభూములు అనేవి ఇలా ఉంటాయి. పీఠభూములు అనేవి అంటే మైదాన ప్రాంతాల్లో రిలీఫ్ అనేది తక్కువ ఉంటుంది, కానీ ప్లాటోస్లో రిలీఫ్ కాస్త మైదాన ప్రాంతాల్లో పోల్చి చూస్తే కాస్త రిలీఫ్ ఎక్కువగానే ఉంటుంది. ఈవెన్ హిమాలయస్ కానీ మౌంటైన్ రీజన్స్లో రిలీఫ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అయితే చూడండి, పెనిన్సులార్ ప్లాటో ఇది ఇక్కడ మీరు డయాగ్రామ్ లో కూడా చూడొచ్చు. పెనిన్సులార్ ప్లాటో ద్వీపకల్ప పీఠం అంటాం. ఇట్స్ ఎ టేబుల్ ల్యాండ్ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలీన్, అంటే ఇవి పురాతనంగా ఏర్పడినటువంటి పీఠభూమి అనమాట. ఇట్స్ ఎ టేబుల్ ల్యాండ్ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలీన్, స్ఫటికాకార, పురాతన స్ఫటికాకార అంటాం. అండ్ ఇగ్నియస్, ఇగ్నియస్ అంటే అగ్నిమయ శిలల చేత ఏర్పడిన ప్రాంతం అంటారు. అండ్ మెటామార్ఫిక్ రాక్స్, రూపాంతర శిలల చేత ఏర్పడినటువంటి ప్రాంతం అంటారు దీన్ని. మెటామార్ఫిక్ అంటే రూపాంతరత, అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారిపోతూ ఉంటాయి. వెన్ దే రియాక్ట్ విత్ వాటర్, ఇక్కడ మనకి హైడ్రేటెడ్ ఫామ్స్ లో కొట్టుకొని పోయి అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారిపోతూ ఉంటాయి అనమాట. క్లియర్ ఆఫ్ యూ? సో ఇట్లా, ఓకేనా? ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ది బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ దిస్ గోంద్వానా ల్యాండ్ అంటారండి. కొన్ని మిలియన్స్ బ్యాక్ అనమాట డ్రిఫ్టింగ్, సారీ మన జనరల్గా మనకి వ్యాగ్నర్ థియరీ అని, వ్యాగ్నర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీస్ అని మీకు యూపీఎస్సీలో అయితే డీటెయిల్గా మాట్లాడతాను. అందులో వ్యాగ్నర్స్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్ థియరీ, పలక విరూపణ సిద్ధాంతాలు అని చెప్పేసి యూపీఎస్సీ కొద్దిగా ప్లేట్ టెక్టానిక్ థియరీ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడతాం. ఇక్కడైతే అంత అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి, జనరల్గా మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి 7 కాంటినెంట్స్ అనేవి కొన్ని మిలియన్స్ బ్యాక్ ఒక ముద్దగాలే ఉండేది అనమాట. అంటే అంతా కలిపి ఒకే ల్యాండ్ మాస్ గా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాంటినెంట్స్ అనేవి ఒక దగ్గర కలిసే ఉండేవి కొన్ని మిలియన్స్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 700 మిలియన్స్ బ్యాక్ ఇవన్నీ కూడా కలిసే ఉండేవి. సో దీన్ని ఏమంటారంటే, ఇక్కడ
ఇక్కడ చూడండి ఇలా మనం తీసుకుంటే ఇది లారెన్షియా అంటారు, ఇది గోంద్వానా ల్యాండ్ అని చెప్పేసి అంటారు. జనరల్గా ఈ లారెన్షియా గోంద్వానా ల్యాండ్ మొత్తం కలిపితే ప్యాన్జియా అంటారు. ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి. ఇది మనకి అండ్ ఇప్పుడు చూస్తున్న 7 ఖండాలన్నీ కూడా ఒకప్పుడు కలిసే ఉండేదండి. సో దీన్ని ఏమంటారంటే ప్యాన్జియా అంటారు. ఈ ప్యాన్జియా చుట్టూ ఉన్నది ప్రిమిటివ్ పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ అనేది చుట్టూ ఆవరించబడి ఉండేది. ఈ ప్యాన్జియా అగైన్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. క్లియర్. పైన ఉన్న దాన్ని లారెన్షియా అంటారు. లారెన్షియా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యురేషియా ప్లస్ నార్త్ అమెరికా. అండ్ గోంద్వానా ల్యాండ్ అంటే ఇప్పుడు ఏమేమి వస్తాయి, సౌత్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా, ఇక్కడ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియన్ సబ్ కాంటినెంట్, సో ఆస్ట్రేలియన్ కాంటినెంట్, అంటార్క్టికా, ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయంటే ఇవన్నీ కలిపితే క్లియర్ ఆఫ్ ఇక్కడ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఓకేనా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా ఇవన్నీ కూడా కలిపితే గోంద్వానా ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ విధంగా ఎందుకు విడిపోతూ వచ్చాయి, ఇప్పుడు ఉన్నటువంటి అట్లాంటిక్ ఓషన్ కానీ ఇండియన్ ఓషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఏర్పడుతూ వచ్చాయంటే బికాస్ ఆఫ్ ది 2 కాన్సెప్ట్స్. ఒకటి సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్ అంటారు, సీ ఫ్లోర్ స్ప్రెడ్ కావడం. ఇంకోటి కాన్సెప్ట్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. ఈ కాంటినెంట్స్ అనేవి ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళ్ళడం, ఒకదానికొకటి దగ్గరగా రావడం, లేదా షియర్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ ఒకదానికొకటి సమాంతరంగా షిఫ్ట్ కావడం కారణంగా మనకి ఓకేనా ఈ ఓషన్స్ అనేవి ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఈ ఓషన్స్ అన్ని కూడా ఏర్పడుతూ వచ్చాయని చెప్పేసి చెప్తాం. ఓకేనా. అయితే ఇక్కడ చూస్తే ఒకసారి గమనించండి. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు ది బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ దిస్ గోంద్వానా ల్యాండ్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న లారెన్షియా అది బ్రేక్ అవ్వడము, బ్రేక్ అయ్యేది నార్త్ అమెరికా ఇటు రావడం, యురేషియా ఇటువైపు వెళ్ళడము, అండ్ ఈ గోంద్వానా ల్యాండ్ కూడా స్ప్లిట్ అయ్యి ఇక్కడ సౌత్ అమెరికా ఇటువైపు వెళ్ళడం, ఆస్ట్రేలియన్ కాంటినెంట్ ఇటువైపు రావడం, అంటార్క్టిక్ ఇంకా సదర్ పోర్షన్ వైపు వెళ్ళడం. ఈ విధంగా సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాంటినెంట్ డ్రిఫ్ట్ కారణంగా కాంటినెంట్ స్మూవ్ అవుతూ ఉండడం కారణంగా క్లియర్ ఆఫ్ వ్యూ. సో ఈ విధంగా ఈ పెనిన్సులార్ ప్లాటో అనేది కూడా ఏర్పడుతూ వచ్చింది అనమాట. హిమాలయస్ కూడా రీసెంట్ గానే ఏర్పడుతూ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇలా ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్పేసి అంటాం. ఏ విధంగా ఎందుకు ఏర్పడుతూ వచ్చాయంటే ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇవి అసలు హిమాలయస్ ఎందుకు ఫోల్డ్ అయి ఉన్నాయంటే బికాస్ ఆఫ్ ది కొలిజన్ బిట్వీన్ దీస్ సో యురేషియన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. యురేషియా, ఇండియన్ సబ్ కాంటినెంట్ రెండు కొలిజన్ కారణంగా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ రీజన్ అనేది క్లియర్. సో జనరల్గా మనకి ఇలా రెండు ప్లేట్స్ ఒకదానికొకటి దగ్గరగా మూవ్ అవుతూ ఉన్నాయి. దీన్ని కన్వర్జెంట్ బౌండరీ అంటారు. ఈ బౌండరీని ఏమంటారంటే కన్వర్జెంట్. రెండు ప్లేట్స్ ఒకదానికొకటి మూవ్ అయ్యే విధంగా కన్వర్జ్ అవుతాయి. సో దాని కారణం ఇక్కడ రప్చర్ జరిగి సో 3 million years బ్యాక్ ఇక్కడ హిమాలయస్ అని ఏర్పడుతూ వచ్చాయి. ఇక్కడ ఈ పోర్షన్ అనేది ఇలా కింది భాగంలో ఈ విధంగా ఉండిపోయింది హిమాలయస్ కింది భాగంలో. అందుకని ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్ గా ఎర్త్క్వేక్స్ అనేవి పెద్దగా ఏర్పడవు, జస్ట్ లెస్ ఛాన్స్. వేరేజ్ హిమాలయస్ ఫ్రీక్వెంట్ గా ఏర్పడుతూ వచ్చాయి కాబట్టి సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. ఇక్కడ మనకి ఈవెన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మనకి ల్యాండ్ స్లైడ్ సంభవిస్తూ ఉంటాయి, అవలాంచెస్ సంభవిస్తూ ఉంటాయి, హిమపాతాలు సంభవిస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఓకేనా. సో దిస్ ప్లాటో హ్యాస్ బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ అండ్ రౌండెడ్ హిల్స్ అని చెప్పేసి అంటాము. దిస్ ప్లాటో హ్యాస్ బ్రాడ్, జనరల్గా మనకి సో హిమాలయస్ తో పోల్చి చూస్తే అవి ఫోల్డెడ్ మౌంటైన్స్ ఈ విధంగా స్టీప్నెస్ ఎక్కువ ఉంటాయి. ఇవైతే ప్లాటోస్ లో మరి హిల్స్ అనేవి రౌండెడ్ హిల్స్ గా ఉంటాయి, ఈ విధంగా రౌండెడ్ గా ఉంటాయి, మరి అంత నారోగా ఉండవు. దిస్ ప్లాటో హ్యాస్ బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ అండ్ రౌండెడ్ హిల్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. సో అగైన్ పెనిన్సులార్ ప్లాటో ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 types. Peninsular plateau further divide into how many types, friends? Just a minute. 2 types. Land overlapping, understand? Okay. Clear, friends? Now, ikkada chudam. Again, this peninsular plateau further divide into how many types? 2 types. ఈ నర్మదా నది అంటాము. ఇక్కడ చూడండి, ఈ నర్మదా నదికి పై భాగం ఉన్నటువంటి ప్రాంతాన్ని సెంట్రల్ హైలాండ్స్ అంటారు. దీని తెలుగులో మధ్య ఉన్నత భూములు అంటారు. ఈ నర్మదా నదికి దిగు భాగంలో ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని డెకాన్ ప్లాటో అంటారు. దీన్ని ఏమంటారండి? డెకాన్ ప్లాటో, దక్కన పీఠభూమి అని చెప్పేసి పిలుస్తారండి. చూడండి, ఇక్కడ సెంట్రల్ హైలాండ్స్
పెనిన్సులార్ ప్లాటో ఫర్దర్ డివైడెడ్ టూ టైప్స్, ఒకటి సెంట్రల్ హైలాండ్స్, ద అదర్ వన్ ఈస్ డెక్కన్ ప్లాటో. సెంట్రల్ హైలాండ్స్ అంటే తెలుగులో మధ్య ఉన్నత భూములు అంటారు, కింది భాగంలో ఉన్నటువంటి దాన్ని దక్కన పేట భూమి అంటారు. ఓకేనా. మరి ఇప్పుడు సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడబోతున్నాను, అంటే ఈ రీజియన్ గురించి మాట్లాడబోతున్నాను, సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడబోతున్నాను. అంటే నర్మదా నదికి పై భాగం ఉన్నటువంటి ఈ ప్రాంతం. సో ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, లయింగ్ టు ద నార్త్ ఆఫ్ ద రివర్ నర్మదా. నర్మదా నది పై భాగం ఉన్నటువంటి ప్రాంతాన్ని సెంట్రల్ హైలాండ్స్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ మాల్వా ప్లాట్. ఇక్కడ మాల్వా పేట భూమి ఉంటుంది, మాల్వా ప్లాటో. సో రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ రీజియన్, ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, సింధ్, బేత్వా, కేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గంగా నది, ఇది యమున నది, చంబల్, సింధ్, బేత్వా, కేన్ అంటాం, సిఎస్ బీకే. ఓకేనా. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి ఆరిజినేట్ అయిన నది లేదంటే సిఎస్బికే. సిఎస్బికే అంటారండి. అంటే సిఎస్బికేలో ఇక్కడ తీసుకుంటే సింధ్, బేత్వా, కేన్ నదులు అని చెప్పేసి అంటాం. సింధ్, బేత్వా, కేన్, రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ రీజియన్, సింధ్, బేత్వా, కేన్. సెంట్రల్ హైలాండ్స్ ఆర్ వైడర్ ఇన్ వెస్ట్ దాన్ ఈస్ట్ అండి. జనరల్గా మీరు చూస్తే ఇక్కడ సెంట్రల్ హైలాండ్స్ ఆర్ వైడర్ ఇన్ వెస్ట్ దాన్ ఈస్ట్. అంటే ఇక్కడ తూర్పు భాగంతో పోల్చి చూస్తే ఇవి ఏ విధంగా ఉంటాయంట, జస్ట్ ఏ మినిట్ ఫ్రెండ్స్. ఈ సెంట్రల్ హైలాండ్స్ అనేవి తూర్పు భాగంతో పోల్చి చూస్తే పశ్చిమ భాగంలోనే చాలా వైడర్గా ఉంటాయి. ఓకే. నౌ ఇక్కడ చూడండి, ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ డెక్కన్ ప్లాటో. ఇక్కడ చూసుకుంటే ఇది మాల్వా ప్లాటో అని చెప్పేసి మీకు చెప్పాను. ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ ప్లాటో లోకల్లీ నోన్ యాజ్ ఇక్కడ బుందేల్ ఖండ్ అని, ఓకేనా, బాగేల్ ఖండ్ అని. ఇంకా ఫర్దర్ ఈస్ట్వర్డ్ వస్తే చోటా నాగ్పూర్ ప్లాటో ఉంటుంది, మినరల్ హబ్ ఆఫ్ ఇండియా అంటారు దీన్ని, మినరల్ హబ్ ఆఫ్ ఇండియా అంటారు. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతం, మినరల్ హబ్ ఆఫ్ ఇండియా. ఐటీ హబ్ ఆఫ్ ఇండియా బెంగళూరుని ఏ విధంగా అయితే అంటాం, ఇక్కడ మినరల్ హబ్ ఆఫ్ ఇండియా మనం చోటా నాగ్పూర్ ప్లాటో, జార్ఖండ్ అనమాట. ఇంకా ఈ పెనిన్సులార్ ప్లాటో యొక్క ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి షిల్లాంగ్ ప్లాటో, మేఘాలయ అనమాట. ఈ షిల్లాంగ్ ప్లాటో మేఘాలయలో సిరీస్ ఆఫ్ హిల్స్ ఉంటాయి. ఇక్కడ మేఘాలయ రాష్ట్రం గారో, కాశీ, జయంతి హిల్స్ అనమాట. గారో, కాశీ, జయంతియా హిల్స్ అంటారు. ఇవి సిరీస్ ఆఫ్ హిల్స్ అనమాట. ఈ విధంగా వెస్ట్ నుంచి ఈస్ట్ కు విస్తరించబడి ఉంటాయి. ఇవి కూడా ఈ ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ సో పెనిన్సులార్ ప్లాటో. ఈ ద్వీపకల్ప పీఠం యొక్క ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ మనకి షిల్లాంగ్ ప్లాటో మేఘాలయలో ఉన్నాయన్నమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ ఈ కాశీ కొండల మీద ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఈ కాశీ కొండల మీద మనకి మాసిన్రామ్ లొకేట్ ఉందన్నమాట. రీజియన్ కాల్డ్ మాసిన్రామ్. ఇట్ రిసీవ్స్ వరల్డ్స్ హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదవుతుందంటే ఈ కాశీ కొండలపై మాసిన్రామ్ ఉంది, అక్కడే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మాసిన్రామ్, చిరపుంజి ప్రాంతాలు. ఇట్ రిసీవ్స్ వరల్డ్స్ హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఇక్కడే నమోదు కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిజియోగ్రఫీ రీజన్స్ ఆఫ్ ఇండియా మనం చెప్పుకుంటూనే మన హిల్స్, మౌంటైన్ రేంజ్, లేక్స్, రిజర్వాయర్స్ ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్, సాయిల్ ప్రొఫైల్ కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ చెప్తున్నాను. కాబట్టి మీకు క్వశ్చన్ అనేది ట్విస్ట్ చేసి అడిగిన, ఏ రూపంలో అడిగినా, అంటే జనరల్గా వర్డ్స్ కొద్దిగా ట్విస్ట్ చేసి అడుగుతూ ఉంటారు. ఎకానమీలోనా, జోగ్రఫీలోనా ఉన్నది ఉన్నట్టుగా క్వశ్చన్స్ ఎక్కడ రావు. సో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, విచ్ ఆర్ రీసెంట్ ఇన్ ద న్యూస్ క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ లో కొన్ని స్టాటిక్ పార్ట్ ని కవర్ చేస్తే, కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ ని టచ్ చేస్తూ ఒక 4 స్టేట్మెంట్లు అనేవి అడగడం జరుగుతుంది. దోస్ ఆర్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ టు ఎలిమినేట్ ఆల్సో. అంత దగ్గరగా పోలికని కలిగి ఉంటాయి. ఓకేనా. మచ్ మోర్ క్లారిటీ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. అండ్ జనరల్ స్టడీస్ అంటే ఎనీథింగ్ అండర్ ద స్కై కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఎ క్వశ్చన్. బట్ ఇక్కడ ఎలా ఉండాలంటే సముద్రంలో ఒక చిన్న నావలే, అంత పెద్ద సముద్రాన్ని కూడా ఒక చిన్న నావ ఈదేస్తుంది అనమాట. మనం కూడా ఆ విధమైన స్మార్ట్ అప్రోచ్ లో వెళ్ళాలి. అంతా చదివడానికి ప్రయత్నం చేయకూడదు, చాలా సెలెక్టివ్ గా చదవాలి. దట్ ఈస్ వాట్ స్మార్ట్ అప్రోచ్. ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో దానికి రివర్స్ అప్రోచ్ లో మనం వెళ్తే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్ కవర్ చేయాలి, వాటి నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా మీకు జోగ్రఫీ నేను ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ ద మ్యాప్ తోనే చెప్తాను, కాబట్టి మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది. ఓకేనా. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, చోటా నాగ్పూర్ ప్లాటో మార్క్స్ ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సెంట్రల్ హైలాండ్స్ డ్రైన్డ్ బై దామోదర్ రివర్.
చూడండి ఈ చోటా నాగ్పూర్ ప్లాటో ఇంకా ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెండ్ అంటే జనరల్ గా మాట్లాడుకోవాలంటే ఈ చోటా నాగ్పూర్ పీఠభూమిని షిల్లాంగ్ ప్లాటోని వేరు చేసేటటువంటిది ఏంటంటే ఒక నారో ఫాల్ట్ ఉంటుందండి, నారో ఫాల్ట్ అంటారు. దిస్ ఫాల్ట్ సెపరేట్స్ చోటా నాగ్పూర్ ప్లాటో ఫ్రమ్ జార్ఖండ్ అండ్ మేఘాలయ ప్లాటో ఇన్ అదర్ వర్డ్స్ షిల్లాంగ్ ప్లాటో ఇన్ మేఘాలయ. షిల్లాంగ్ ప్లాటో మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్ ప్లాటోని ఇండియాలో చోటా నాగ్పూర్ పీఠభూమిని వేరు చేస్తుంది నారో ఫాల్ట్ అనమాట. ఓకే, సో చోటా నాగ్పూర్ ప్లాటో ఆల్సో మార్క్స్ ద ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సెంట్రల్ హైలాండ్స్ డ్రైన్ బై దామోదర్ రివర్. చూడండి ఇక్కడ మనకి చోటా నాగ్పూర్ పీఠభూమి నుంచి దామోదర్ నది ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు వెస్ట్ బెంగాల్లో గమనిస్తే చూడండి అమ్మా, ఇక్కడ నుంచి మనకి దామోదర్ నది ఆరిజినేట్ అవుతుంది. ఇది హుగ్లీ, హుగ్లీకి ఇక్కడ దామోదర్ ఉపనది. ఈ దామోదర్ నది ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుందండి చోటా నాగ్పూర్ ప్లాటో జార్ఖండ్ అనమాట. ఓకే, సార్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని దేని పిలుస్తారంటే ఈ దామోదర్ రివర్. సార్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఓకేనా, అండ్ సార్ ఆఫ్ బీహార్ అని దేని పిలుస్తారంటే కోసి నది. సో మచ్ మోర్ ఫ్లడింగ్ అనేది జరుగుతూ వస్తుంది అక్కడ. అడవులు నరికేయడం కారణంగా మనకి ఎక్కువగా బీహార్లో ఈ మృతిక క్రమక్షయం ఏర్పడుతూ వస్తుంది. ఓకేనా, I told you already friends, eastward extensions of this plateau locally known as Bundelkhand as well as Baghelkhand. Chota Nagpur plateau marks the further eastward extension of this plateau, clear all of you, drained by Damodar river. And Deccan plateau, ఇప్పటి వరకు మనం సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడాం. అంటే ఈ మీరు ఒకసారి గమనిస్తే పెనిన్సులార్ ప్లాటో again further divided into how many types friends? Central highlands as well as Deccan plateau. అవునా, సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడాను. ఇప్పుడు నెక్స్ట్ పోర్షన్ డెకాన్ ప్లాటో గురించి మాట్లాడుకోవాలి. డెకాన్ ప్లాటో జస్ట్ లుక్ ఎట్ ద మ్యాప్. నర్మదా నదికి దిగువ భాగం ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని ఇక్కడ ఏమంటారండి? నర్మదా నదికి. సో దిస్ ప్లాటో లైస్ టు ది సౌత్ ఆఫ్ రివర్ నర్మదా. నర్మదా నదికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ త్రిభుజాకార ప్రాంతాన్ని డెకాన్ ప్లాటో అంటారు. ఇట్స్ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ లైస్ టు ది సౌత్ ఆఫ్ రివర్ నర్మదా. నర్మదా నదికి దిగువ భాగంలో ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని ఇక్కడ ఏమని పిలుస్తామండి? ఆబ్వియస్లీ డెక్కన్ ప్లాట్ అంటారు. ఈ డెక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా మనకి ఇక్కడ సాత్పుర్ రేంజ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే ఇక్కడ నర్మదా నదికి దిగువ భాగం, ఇది నర్మదా నది, నర్మదా నదికి దిగువ భాగం త్రిభుజాకార ప్రాంతాన్ని ఇక్కడ ఏమన్నాము? సో డెక్కన్ ప్లాట్ అన్నాం. ఓకేనా, ఈ దక్కన్ పీఠభూమికి ఉత్తర సరిహద్దు ఇక్కడ సాత్పుర్ రేంజ్ ఈ విధంగా గుజరాత్ నుంచి చోటా నాగ్పూర్ ప్లాటో జార్ఖండ్ వరకు కూడా విస్తరించబడి ఉంటుంది అన్నమాట. ఈ సాత్పూర్ రేంజ్ లోనే ఇంకొక హిల్స్ ఉంటుంది, ఏంటది? మహాదేవ్ హిల్స్. ఈ మహాదేవ్ హిల్స్ లో ఎత్తైన పర్వత శిఖరమే ధూప్గర్ అంటాం. ధూప్గర్. ఓకేనా, సాత్పూర్ రేంజ్ లైస్ టు ద నార్త్ వైల్ మహాదేవ్ మైకాల హిల్స్ యాజ్ వెల్ యాజ్ కైమూర్ రేంజెస్ ఫార్మ్స్ ఇట్స్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్. అంటే ఇక్కడ జనరల్ గా మీరు గమనిస్తే సాత్పుర రేంజ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది సాత్పుర రేంజ్, ఇక్కడ మహాదేవ్ హిల్స్, దీంట్లో ఎత్తైన పర్వత శిఖరం ధూప్గర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ధూప్గర్. ఇక్కడ ఈ సాత్పుర రేంజ్ వెస్ట్ నుంచి ఈ విధంగా ఈస్ట్ కి స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్ నుంచి ఇది చోటా నాగ్పూర్ ప్లాటో జార్ఖండ్ వరకు కూడా విస్తరించబడి ఉంటుంది కదా. ఇక్కడ మహాదేవ్ హిల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ మహాదేవ్ హిల్స్ లో ఎత్తైన పర్వత శిఖరం ధూప్గర్. తర్వాత ఇక్కడ మైకాల హిల్స్ ఉంటాయి, ఈ కైమూర్ హిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ కైమూర్ హిల్స్ అనేవి వింధ్యన్ రేంజ్ యొక్క ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఉన్నటువంటి కైమూర్ రేంజ్ అనేది వింధ్యన్ రేంజ్ యొక్క ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్. ఓకే ఆల్ ఆఫ్ యూ, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ సాత్పూర్ రేంజ్ లైస్ టు ద నార్త్ వైల్ మహాదేవ్ మైకాల హిల్స్ అండ్ కైమూర్ హిల్స్ ఫార్మ్స్ ఇట్స్ ఈస్టర్న్ బౌండరీస్. తూర్పు అంచుగా ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్తాం. I told you already an extension of this plateau is also visible in northeastern states. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా, అంటే ఈ పెనిన్సులార్ ప్లాటో యొక్క ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ కూడా మనకి మేఘాలయ రాష్ట్రంలో ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. An extension of this plateau is also visible in northeastern states. It's separated by narrow fault from చోటా నాగ్పూర్ plateau. అంటే ఈ నారో ఫాల్ట్ అనేది చోటా నాగ్పూర్ పీఠభూమి, ఓకేనా, మేఘాలయలో ఉన్నటువంటి ఈ షిల్లాంగ్ ప్లాటోని కూడా వేరు చేస్తూ వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు.
I told you already, the three hill ranges from west to east is nothing but Garo, Khasi, Jaintia hills, Meghalaya. So Matsindram, located on the crest of these Khasi hills, receives world's highest average annual rainfall. ప్రపంచం అత్యధిక వర్షపాతం నమోదు చేసుకుంటూ వస్తాయి. ద బేసిక్ డిఫరెన్స్, ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ చూడండి ఏం లేదండి. సో దిస్ పెనిన్సులార్ ప్లాటో ఈజ్ మార్క్డ్ బై, దిస్ నథింగ్ బట్ పెనిన్సులార్ ప్లాటో ఈజ్ మార్క్డ్ బై వెస్టర్న్ ఘాట్స్ ఆన్ ద వెస్ట్, దిస్ నథింగ్ బట్ వెస్టర్న్ ఘాట్స్ ఆన్ ద వెస్ట్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆన్ ద ఈస్ట్ అనమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ కలుస్తాయంటే నీలగిరి హిల్స్, నీలగిరి హిల్స్ తమిళనాడు. The junction point of Western Ghats and Eastern Ghats. ఓకేనా. చూడండి, ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయండి, ఎక్కడ పెద్ద డిస్కంటిన్యూటీ ఉండదు. అంటే సో దీస్ ఆర్ కంటిన్యూస్ అంటాం వెస్టర్న్ ఘాట్స్. దీస్ ఆర్ డిస్కంటిన్యూస్ ఎందుకంటే దీస్ ఆర్ బైసెక్టెడ్ బై నెంబర్ ఆఫ్ రివర్స్, గోదావరి, కృష్ణ, పెన్నా. సో ఇలా దీస్ ఆర్ బైసెక్టెడ్ బై నెంబర్ ఆఫ్ రివర్స్ అండి. ఇక్కడ తాల్ఘాట్, పాల్ఘాట్, ఇక్కడ ముంబైలో తీసుకుంటే ఇక్కడ తాల్ఘాట్ ఉంటుంది. ఈ ఓన్లీ పాస్ అంటే ఇక్కడ తాల్ఘాట్ పాస్ అంటే ఒక నారో ఏరియా, త్రూ దట్ యూ కెన్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ వన్ ల్యాండ్ మాస్ టు ది అనదర్ ల్యాండ్ మాస్. ఒక ల్యాండ్ మాస్ నుంచి ఇంకో ల్యాండ్ మాస్లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే గల్లీ ద్వారా వెళ్ళిపోవడం అని అర్థం అనమాట, నారో వే అని అర్థం. ఇక్కడ పాల్ఘాట్ పాస్ అనేది ఇక్కడ కేరళ, తమిళనాడు కలుపుతూ వస్తుంది అనమాట. ఇది కూడా వెస్టర్న్ ఘాట్స్ లో భాగం, బట్ సౌత్ వర్డ్ ఎక్స్టెండెడ్. దోస్ ఆర్ కాజెస్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్ కాజ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇక్కడ ఏంటి చూడండి. జనరల్ గా మనకి నైరుతి ఋతుపవనాలు ఇక్కడ 0 degrees ఈక్వేటర్ అయితే ఇండియన్ ఓషన్ నుంచి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఆరిజినేట్ అవుతాయి. ఇవి ఈక్వేటర్ను క్రాస్ అయిన తర్వాత సౌత్ వెస్ట్ డైరెక్షన్ తీసుకుని జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత వెస్టర్న్ ఘాట్స్ తాకుతాయి. ఆ తర్వాత దీస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ ఎంటైర్ సో ఇండియా అంతా కూడా జూలై 15th కల్లా కూడా మనకి వర్షాలు అనేవి కురుస్తూ వస్తాయి. ఓకేనా. మరో 4 days లో ఇప్పుడు మనకి సో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వార్నింగ్స్ ఇస్తూ వస్తుంది. సో ప్రికాషనరీ మెజర్స్, ఒకవేళ అంటే బీభత్సమైన వర్షాలు కురిసే నేపథ్యంలో మనం ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంటెక్స్లో, విపత్తు నిర్వహణ కాంటెక్స్లో. ఓకేనా. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో కాజెస్ ఓరోగ్రఫిక్ రెయిన్ అంటే ఏం లేదండి, ఈ సౌత్ వెస్ట్ మాన్సూనల్ విండ్స్ ఈ వెస్టర్న్ ఘాట్స్ ని క్లైంబ్ బై, వీటికి హైట్ పెరుగుతూ వస్తుంది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ నార్త్ నుండి సౌత్కి వచ్చే కొద్ది పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ విండ్స్ అనమాట క్లైంబ్ అయిన తర్వాత కూలే కండెన్సేషన్ అయి ఒకవైపు మాత్రం వర్షం కురుస్తుంది అనమాట. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు, మాడిపోతావు. ఓకేనా. ఈ ఒక్కవైపు మాత్రమే ఎక్కువ వర్షం కురుస్తుంది, ఎందుకంటే వీటి యొక్క హైట్ నార్త్ నుండి సౌత్ పెరిగిన నేపథ్యంలో ఈ విండ్స్ క్లైంబ్ అయి కూల్ అయి కండెన్సేషన్ అయి ఒకవైపే వర్షం కురవడాన్ని పర్వతీయ వర్షపాతం, మౌంటైన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటామంటే దీన్ని పర్వతీయ వర్షపాతం అని చెప్పేసి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్, ఓరోగ్రఫిక్ పర్వతీయ వర్షపాతం అంటారు. వెస్టర్న్ ఘాట్స్ కాజ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. వెరాస్ ఇక్కడ చూడండి, వెస్టర్న్ ఘాట్స్ హైయర్ దాన్ ది ఈస్టర్న్ ఘాట్స్. యావరేజ్ ఎలివేషన్ ఎంత అంట 900 to 600 meters. దట్స్ ద రీజన్ వై రివర్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ లైక్ గోదావరి, కృష్ణ. సో ఇవన్నీ కూడా నార్త్ ఇటువైపు చూడండి, ఇలా హైయర్ ఎలివేషన్ నుండి లోవర్ ఎలివేషన్ అన్నటువంటి వైపు ప్రయాణం చేస్తూ వస్తున్నాయి. వై దర్ యాక్చువల్లీ ఫ్లోయింగ్ ఫ్రమ్ హైయర్ ఎలివేషన్ టు లోవర్ ఎలివేషన్? బికాస్ వెస్టర్న్ ఘాట్స్ హైట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. దట్స్ ద రీజన్ వై ఇక్కడ వెస్ట్ అనేవి రివర్స్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్ కి ప్రయాణం చేస్తూ వస్తున్నాయి, లేదా నార్త్ నుండి సౌత్ ప్రయాణం చేస్తూ వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు సదర్న్ ఇండియాలో తీసుకుంటే. ఓకే చూడండి, ఇక్కడ హైట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండి. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ అనమాట నార్త్ నుండి ఈ విధంగా సౌత్కి వచ్చే కొలది పెరుగుతూ వస్తుంది. సో వేరేస్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క యావరేజ్ ఎలివేషన్ చాలా తక్కువ ఉంటుంది, 600 meters యాజ్ కంపేర్ టు వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ జావాడి, షవరా హిల్స్ లొకేటెడ్ టు సౌత్ ఆఫ్ దీస్ సో ఈస్టర్న్ ఘాట్స్ అండి. ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ జావాడి యాజ్ వెల్ as షవరాయ్ కొండలు అంటారండి. జావాడి, షవరాయ్ కొండలు ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఇక్కడ తమిళనాడులో జావాడి, షవరాయ్ కొండలు అనేవి లొకేటెడ్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ దిస్ ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలకి సౌత్ ఈస్టర్న్ పోర్షన్ లో ఉంటాయి ఇవి. ఓకేనా. సో వన్ ఆఫ్ ద డిస్టింక్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ డెకాన్ ప్లాటో అంటే
ఏంటనే ఇదంతా కూడా పెనిన్సులార్ ప్లాటో. ఈ నర్మదా నదికి దిగుభాగంలో ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని మనం ఏమన్నాం, డెకాన్ ప్లాటో అని చెప్పేసి అంటాం. ఈ డెకాన్ ప్లాటోకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ దిస్ డెకాన్ ప్లాటో వాట్ వి కాల్ ఇట్, డెకాన్ ట్రాప్ అంటారు. డెకాన్ ట్రాప్. దిస్ డెకాన్ ట్రాప్ ఇస్ ఇట్స్ మేడప్ ఆఫ్ సో ఇగ్నియస్ రాక్స్, అగ్నిమయ శిలలు, అగ్నిమయ ప్రక్రియ వల్లది ఏర్పడింది కాబట్టి, ఓకేనా, ఇగ్నియస్ రాక్స్ నిర్మించబడి ఉంటుంది అనమాట. సో అయితే ఇది అగ్నిమయ ప్రక్రియ వల్ల ఏర్పడింది కాబట్టి రీజన్ అంతా బ్లాక్ సాయిల్ ప్రొఫైల్ రీజన్, మోర్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్, ప్రతి పంటకు అనుకూలం ఉంటాయి కాబట్టి ఇక్కడ కాటన్ టెక్స్టైల్ మిల్స్ గుజరాత్, సో మహారాష్ట్రలో బాగా డెవలప్ అవుతూ వచ్చాయి. సో ఇక్కడ మనం గమనిస్తే ఆరవలీస్ లైస్ ఆన్ ది వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ మార్జిన్స్ ఆఫ్ ది పెనిన్సులార్ ప్లాటో. ఆరవలి హిల్స్ అనేవి ఈ విధంగా మనకి సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తూ వెళ్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ఎరోడెడ్ అండ్ బ్రోకెన్ హిల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా ఈరోడై దీనికి హైట్ కూడా తగ్గిపోతూ వస్తుంది అనమాట. దీస్ ఆర్ ఎరోడెడ్ అండ్ బ్రోకెన్ హిల్స్ extends from Gujarat to Delhi. I told you. So this Deccan Trap extending from Gujarat to Delhi. Okay na? Friends, getting all of you అందరికి అర్థమవుతుందా? Hope you understood, friends. Okay. Yeah. Yes, friends. Just a minute, all of you. Okay. Now, friends. సో ఫ్రెండ్స్, ఇండియన్ డెజర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ డెజర్ట్ ఏంటంటే ఇది ఎడారి ప్రాంతము, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్, లైస్ టువర్డ్స్ ది వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ది ఆరావలి హిల్స్ అనమాట. అంటే ఈ ఆరావలికి వెస్టర్న్ పోర్షన్ ఉంటుంటుంది ఏదండి, ఇండియన్ డెజర్ట్, థార్ డెజర్ట్, ఎడారి ప్రాంతం అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ అన్ అండర్లేటింగ్ శాండీ ప్లేన్ కవర్డ్ విత్ శాండ్ డ్యూన్స్. ఇక్కడ మనకి చిత్రంలో చూడొచ్చు, చాలా శాండ్ డ్యూన్స్ అనేవి ఏర్పడుతూ వస్తాయి. ఈ శాండ్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డిపాజిట్ అవుతూ ఉంటాయి. విండ్స్ అనేవి చాలా బలంగా వీస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న విండ్ ఇక్కడ డిపాజిట్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న బేసిన్ అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక హిల్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ హిల్లీగా ఉన్నటువంటిది ఈరోడై ఒక బేసిన్ గా కన్వర్ట్ అవుతుంది. సో ల్యాండ్స్కేప్ గో ఆన్ చేంజింగ్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి తరచు. ఓకేనా, ఇక్కడ లో రెయిన్ ఫాల్ ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో కూడా. సారీ, అంటే మీకు కాదు, వేరే బ్యాచెస్ చెప్పి ఉంటాను. ఇక్కడ అంటే జనరల్ గా అరేబియన్ సీ బ్రాంచ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈ విధంగా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్కి వెళ్ళేటప్పటికి ఈ విండ్స్ అనేవి ఆరవలి పర్వతానికి సమాంతరంగా ప్రయాణం చేస్తూ వెళ్తాయి, ప్యారలల్ గా వెళ్తాయి. వెస్టర్న్ ఘాట్స్ వలె ఎటువంటి బ్యారియర్ ఎఫెక్ట్ ని కూడా ఇక్కడ చూపించట్లేదు అనమాట. అంటే విండ్స్ కూలే కండెన్సేషన్ ఇక్కడ ఒకవైపు వర్షం కురిసేటట్లు కూడా చేయట్లేదు. ఈ విండ్స్ అనమాట ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ డ్రైప్ అయిపోతున్నాయి. దాని కారణం ఇక్కడ మనకి ఇండియన్ డెజర్ట్, ఎడారి ప్రాంతం అనేది ఏర్పడుతూ వచ్చింది అనమాట. ఇంకా ఆల్సో ఇంకా వన్ మోర్ రీజన్ ఆల్సో, ఇక్కడ మెడిటేరియన్ సీ, కాస్పియన్ సీ నుంచి ఈ కోల్డ్ విండ్స్ అనేవి వస్తాయి. ఈ కోల్డ్ విండ్స్, ఈ తేమ, ఈ వామ్ మాయిస్ట్ ఎయిర్ అంటారు, ఈ గాలిలో తేమ ఉంటుంది కదా. వెన్ దెర్ ఈస్ కాంటాక్ట్ బిట్వీన్ cold winds and warm winds, whatever the moisture which is present in these warm winds, these cold winds would absorb. As a result, these warm winds would become dry. Then dry అయిపోతే కూల్ అయి కండెన్సేషన్ మనకి ఎటువంటి వర్షపాతం నమోదు కాదు. దాని కారణంగానే మనకి ఎడారి ప్రాంతం అనేది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ లో ఏర్పడుతూ వచ్చింది. దీస్ ఆర్ ద మెయిన్ టూ రీజన్స్. ఆరవలి సో డస్ నాట్ ఫార్మ్ ఎనీ బ్యారియర్ ఎఫెక్ట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ ద అదర్ రీజన్ ఈస్ నథింగ్ బట్, so just a minute all of you friends, 1 minute all of you.
minute, friends. Okay. Welcome back, friends. Hope you understood all of you. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మరి వర్షం అనేది పెద్దగా కురవదు. ఎందుకనంటే లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. ఐ టోల్ యూ ఆల్రెడీ, ఇక్కడ ఆరవలి డస్ నాట్ ఫార్మ్ ఎనీ బ్యారియర్ ఎఫెక్ట్. లో రెయిన్ఫాల్ ఇక్కడ మనకి ఎంత ఉంటుందంటే 150 mm per year, లెస్ దాన్ 150 mm per year. అందుకనే శుష్క వాతావరణం ఉంటుంది. చెట్లు పెద్దగా ఉండవు, ఒకవేళ ఉన్నా సరే ముళ్ళ చెట్లే ఉంటాయి, చిన్న చిన్న బ్రహ్మజముడు, తుమ్మ ఇలాంటి చెట్లే ఉంటాయి. ఓకేనా? సో ఎరిడ్ క్లైమేట్ విత్ లో వెజిటేషన్ కవర్, ఎందుకంటే ఇక్కడ వర్షం ఉండదు కాబట్టి. ఇక్కడ ఈ ఎడారి ప్రాంతం గుండా ప్రయాణం చేసే ఒకే ఒక నది, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ఎడారి ప్రాంతం గుండా ప్రవహించే ఒకే ఒక నది ఏదంటే లూని అంటారండి. లూని. ఓకేనా? ఇది ల్యాండ్ లాక్డ్ రివర్ అంటారు. అంటే భూభాగం గుండా ప్రయాణం చేస్తూ భూభాగంలోనే ఇది డ్రై అప్ అయిపోదు. ఇట్ డస్ నాట్ పోర్ ఇట్స్ వాటర్ ఇంటూ అరేబియా సముద్రంలో కలవదనమాట. ఇది ఇక్కడ రన్ ఆఫ్ కచ్ రీజన్, గుజరాత్ దగ్గరకు వచ్చినప్పటికీ రాన్ ఆఫ్ కచ్ రీజన్, రాన్ ఆఫ్ కచ్ రీజన్ గుజరాత్ దగ్గరికి వచ్చినప్పటికీ డ్రైస్ అప్. సో ఈ నది ఇక్కడతో ఎండిపోతుంది అనమాట. డస్ నాట్ పోర్ ఇట్స్ వాటర్ ఇంటూ అరేబియన్ సీ. జనరల్గా నదులు అనేవి సముద్రాల్లో కలుస్తాయి, ఇక్కడికి వస్తే ఏంటంటే కలవదు. సరే, కెన్ ఐ లిజన్ దిస్ క్లాస్ అగైన్ ఫర్ రివిజన్? ఓకే ఓకే, ష్యూర్ అండి. జస్ట్ రీక్యాప్ కూడా వస్తానండి. ష్యూర్ అండి, ష్యూర్. సో ఫ్రెండ్స్, రివిజన్ కూడా వస్తామండి. ష్యూర్. కెన్ వి గెట్ రికార్డెడ్ వీడియో? ఫ్రెండ్స్, ఇక్కడ రికార్డెడ్కి వచ్చినప్పటికీ మీకు నేను ఏమంటానంటే రికార్డెడ్ వెర్షన్ అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ లైవ్ క్లాస్ అవైలబుల్గా ఉంటుంది. బట్ నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఏమంటామంటే దాన్ని రికార్డెడ్ వెర్షన్కి, అంటే ఇది జనరల్గా ఒక 2 hours డ్యూరేషన్ ఉంటాయి కదా ఈ క్లాసెస్. వినడానికి కాస్త మీకు అంటే ఓపిక ఉంటే వినండి, కాదని లేదు. ఈ వెర్షన్ మీకు ఎక్కడైనా మిస్ అయిన వెర్షన్ ఏదైనా ఉంటే మీరు కవర్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అంటే ఏదైనా అర్జెంట్ బేసిస్లో మిస్ అయినా మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. కాకపోతే లైవ్లో అయితే నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. 2 hours వీడియో వినాలంటే మీకు సంథింగ్ దాని పేషెన్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ఒక 1 hour అయితే వినొచ్చు, ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా నేనైతే 1.5 hour ఇలా చెప్పొచ్చు, కానీ మేము 2 hours ఎందుకు చెప్తున్నామంటే ఒక రోజులో ఒక 2 subjects మేము స్లాట్ సెషన్ చేయాలని చూస్తున్నాం. అంటే 2 hours ఈరోజు జాగ్రఫీ క్లాస్ ఉంటుంది, రేపటి నుంచి జనరల్గా జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, ఇలా అంటే 2 సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ 2 hours, ఒక సబ్జెక్ట్ 2 hours, ఇలా 4 hours యాక్చువల్గా మేనేజ్ చేయాలని చూస్తున్నాము. అంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, టైం ఎక్కువ ఉంటే మేము ఇంకా తగ్గించే వాళ్ళం. ఎందుకంటే 4 hours ఆన్లైన్ క్లాస్ వినాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, అవునా? కానీ ఓపిక పట్టాలి, తప్పదు మరి. ఎందుకంటే టైం తక్కువ ఉంది, 45 days ఉంది. మేము కూడా సిలబస్ ఫినిష్ చేయాలి. దేర్ ఈస్ హ్యూజ్ ప్రెజర్ ఆన్ అస్ ఆల్సో. మీరైతే ఎగ్జామ్ రాస్తారు, మేము కూడా సిలబస్ని ఫినిష్ చేయాలి కదా స్టిపులేటెడ్ టైం పీరియడ్లో. సో కాబట్టి మరి ఓపిక పట్టాలి, కష్టే ఫలే, కష్టపడందే మరి ఏది కూడా రాదు. శ్రీశ్రీ గారు అంటారు, ఏది తనంతట తానే నీ దరి చేరదు, శోధించి సాధించాలి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అన్నీ ఉండాలి. ఉంటేనే సక్సెస్ అవుతాం. లేకపోతే లేచే బ్రతికారటం తీరాన్ని చేరదు, కొన్నే చేరుతాయి. ఐఎమ్ నాట్ డీమోటివేటింగ్ అట్ ది సేమ్ టైం. ఓకేనా? సో మనకి ఇప్పుడు అంటే మీరు లైవ్లో వినేటప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ మీకు కవర్ అయిపోతుంది. రికార్డెడ్ వెర్షన్ విందాంలే అలా అవి లోడెడ్ అయిపోతూ ఉంటాయి, మీకు పెరిగిపోతూ ఉంటాయి, రోజు పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. రేపు చూద్దాంలే. సో ఇట్స్ బ్యాడ్ టు లిజన్ టు ద లైవ్, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. లైవ్లో వినేస్తే ఒక పని అయిపోయింది, దాన్ని రివిజన్ చేసుకుంటే అయిపోయింది, కథం, అవునా? మళ్ళీ దాన్ని రికార్డెడ్ వీడియోస్, కాంట్బట్ కండిషన్లో రికార్డెడ్ వీడియో మీరు అర్జెంటుగా ఏమైనా వర్క్ పడి మిస్ అయ్యాను అనుకుంటే. సో ఎస్ ఫ్రెండ్స్, షెడ్యూల్ ఈరోజు అంటే కాస్త సండే కావడం కారణంగా అదర్ ఫ్యాకల్టీస్ కొద్దిగా లీవ్ తీసుకున్నారు. రేపటి నుంచి ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. మీ సిలబస్ అయితే ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తానండి, అందులో తిరగలేదు. మేము చాలా బ్యాచెస్, మేము ఇంతకుముందు మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తుంటారు, మేము చాలా బ్యాచెస్, ఈవెన్ మాకు చాలా వరకు ఎగ్జామ్ డేట్స్ తక్కువ వచ్చిన నేపథ్యంలో మేము దానికి స్టడీ ప్లాన్స్ రూపొందించి
ఎగ్జామ్ కాంటెక్స్లో మనకి ఏవి బాగా వస్తాయి, మ్యాపింగ్ ఏరియాస్ ఏంటి, అలా చేస్తూ మొత్తం ఎంటైర్ సిలబస్ని మేము కంప్లీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ 45 రోజుల సమయం ఉంది. 40 రోజుల సమయాన్ని మనం ఇప్పుడు ఏదైతే స్టడీ ప్లాన్ పెట్టుకున్నామో ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోవాలి. 1 or 2 days అటు ఇటు అయినా సరే అవి టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. డోంట్ వర్రీ అబౌట్ దట్. సిలబస్ మనకి కంప్లీట్ కావాలంతే. ఓకేనా? ఇలా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దామండి. ఎనీ ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నాయా? లాస్ట్లో మళ్ళీ మీ క్వెరీస్ మాట్లాడతానండి. ఓకేనా? అంటే సబ్జెక్ట్ పరంగా ఉంటే వెంటనే రియాక్ట్ అవుతాను. ఇంకా ఏమైనా మీకు కోర్స్ పరంగా రకరకాలుగా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఉంటే మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? అండ్ కోస్టల్ ప్లెయిన్స్ గురించి ఉండిపోయింది కొద్దిగా. ఇది నెక్స్ట్ సెషన్లో కొద్దిగా కంప్లీట్ చేయనా? యాక్చువల్గా కొద్దిగా ఉంది, మళ్ళీ రీక్యాప్ చేసి రేపటి సెషన్లో కంప్లీట్ చేస్తానా? అంటే మీకు కొద్దిగా లెందీ అవుతున్నట్టు ఉంది కదా, ఆల్రెడీ 2 hours క్రాస్ అయిపోయినాం. అవునా? జస్ట్ రేపటి సెషన్లో కంటిన్యూ చేస్తాను, ప్రాబ్లం ఏమి లేదండి. రీక్యాప్ కూడా చేస్తాను రేపటి సెషన్లో, మళ్ళీ రీక్యాప్ చేస్తాను. ఇప్పటివరకు మనం ఏమేమైతే చెప్పామో దాన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ద మ్యాప్తో కూడా మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దామండి. రేపు చేస్తాను, ప్రాబ్లమే లేదు. మనకి ఇప్పుడు ఈ రోజు అయిపోవాలని ఏం కాదు మనకు ఫ్రెండ్స్. అయినంత వరకు కూడా మనకి పర్ఫెక్షన్ ఉంటే చాలండి. అందరికీ అర్థమవుతుంది కదా? హోప్ యూ గాట్ మై పాయింట్. ఈ విధంగా క్లాసెస్ అర్థమవుతున్నాయి కదా, నేను ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్తున్నానండి. నాన్న ఇంకా ఇప్పుడు ప్రజెంట్ టాపిక్స్ చెప్తున్నాం కదా, ఎప్పుడైనా మార్క్ టెస్ట్లా? ఇఫ్ యూ హ్యావ్ క్లియర్ కట్ క్లారిటీ అబౌట్ ద కాన్సెప్ట్స్ దెన్ యూ కెన్ ఈజీలీ సాల్వ్ ది ఎంసీక్యూస్. మన కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోకుండా ఎంసీక్యూ స్టార్ట్ చేయలేం. అయితే నేను ఏం చేస్తుంటానంటే ఈ చాప్టర్ ఫాలోడ్ బై ఇక్కడే మ్యాక్సిమం ఎంసీక్యూస్ ఇక్కడే డిస్కషన్ చేస్తూ ఉంటాను. మీరు టెస్ట్లు ఎలాగా రాస్తారు, మేము టెస్ట్లు ప్రొవైడ్ చేస్తాం, నో వర్రీ, సో డోంట్ వర్రీ అబౌట్ దట్ వన్. అయితే అయితే మాకు సమయం ఉంటే ఇక్కడ లైవ్లో కొన్ని ఎంసీక్యూ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కాన్సెప్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అండ్ లాస్ట్లో సిలబస్ వీళ్ళని తొందరగా ఫినిష్ చేస్తే మీరు వీళ్ళని తొందరగా టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేస్తూ వస్తారు. మా దగ్గర రెడీగా ఉన్న టెస్ట్ సిరీస్, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. మేము చాలా బ్యాచ్లలో హ్యాండిల్ చేస్తూ వచ్చాం. సో యాంపిల్ కంటెంట్ ఉంది, నో ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఈజ్ ఏంటంటే టైం కన్స్ట్రైన్. టైం చాలా తక్కువ ఉంది. ఇందులో కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ మీరు కంటిన్యూ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. వీళ్ళని తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఎక్కువ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే, సో దట్ వేర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను నాన్న. పీడిఎఫ్ నేను ఆల్రెడీ యాప్లోనే పెట్టానని చూడండి. నేను ఎంటైర్ జియోగ్రఫీ కంటెంట్, ఎంటైర్ ఏపీ జియోగ్రఫీ అన్నీ నేను కంటెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇందులో మీకు ఈ కోర్స్ యొక్క డిస్క్రిప్షన్లో కంటెంట్ సెక్షన్ ఉంటుంది. కంటెంట్ సెక్షన్లో మొత్తం మెటీరియల్స్ పెట్టాం. కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా అప్లోడ్ చేస్తాం. ఓకేనా? క్లియరా ఆల్ ఆఫ్ యూ? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కోర్స్ రిలేటెడ్ క్వెరీస్? ఎనీ క్వెరీస్ ఫ్రెండ్స్? నైస్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. మీరు తప్పనిసరిగా సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని ఈ 45 రోజుల్లో సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్గా చదివి, ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లో కొట్టే తీరాలి. నేనైతే ఒకటి నమ్ముతానండి, ఒక వ్యక్తి తలుచుకుంటే 90% పూర్తి చేయగలడండి. ఇఫ్ యూ థింక్ పాజిటివ్ యూ క్యాన్. ఇఫ్ యూ థింక్ నెగిటివ్ యూ కాంట్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఓకేనా? కమిట్మెంట్, డెడికేషన్ ఉండాలి. ఎలానే సాధించే తీరాలి అన్న కసి ఉండాలి. ఓకే. రివర్స్ నేమ్స్ అండ్ ఫ్లో మళ్ళీ అగైన్ రివర్స్ సిస్టమ్ చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఎంటైర్ రివర్స్ సిస్టమ్ విత్ హెల్ప్ ఆఫ్ ద మ్యాప్తో మీకు చెప్తాను, మ్యాప్ పాయింటింగ్తో. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. రేపటి సెషన్లో మళ్ళీ 2 లెక్చర్స్ కూడా ఉంటాయి. అంటే 2 ఫ్యాకల్టీస్ ఎంగేజ్ అవుతూ ఉంటారు. మెంటల్ ఎబిలిటీ కూడా స్టార్ట్ అయిపోతుంది వెరీ సూన్. షూర్ అండి. ఓకేనా? సిలబస్ అయితే నేను ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తాము. ఐఎమ్ షూర్ అండి. మేము దానికి కమిట్ అయి ఉన్నాము. సిలబస్ అయితే ఎట్లానో పూర్తి చేస్తామండి, ఎందుకంటే మేము చాలా బ్యాచ్లు హ్యాండిల్ చేస్తూ వచ్చాం. బట్ మీరు ఈ తక్కువ సమయంలో ఎక్విప్ కావాలి. నాన్న నవీన్ గారు, ఎంత పెద్ద దూరమైన ఒక అడుగుతోనే ఆరంభం అవుతుందండి. ఓకేనా? ఇట్స్ ఎ జర్నీ. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాటంతట ఏదో వచ్చేస్తూ ఉంటుందండి. జస్ట్ హ్యావ్ పేషెన్స్. నేర్చుకోవాలనే తపనుంటే, ఓకేనా, ఎన్ని కష్టాలు, ఎన్ని అవరోధాలు ఉన్నా ఒక్కసారి కమిట్ అయిన వాడు, డెడికేటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితులు లొంగే వ్యక్తి కాదు. దాన్ని సాధించే తీరుతాడు. అవరోధాలను కూడా అవకాశాలుగా మలుచుకోగలగలము.
ఎవ్రీ ప్రాబ్లం నేను టెస్ట్ చేయడానికి వస్తుంది. పేషెన్స్, టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్. అప్పటి వరకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఆడే వాళ్ళకి ఓడే మాట ఉండదు అన్నట్టుగా ఆడుతూనే ఉండాలి, అంతే. గెలిచేంత వరకు ఆడుతూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, యా, థ్యాంక్ యూ. న్యూ టైం టేబుల్ షేర్ ఫ్రెండ్స్. మీకు అది నేను టైం టేబుల్ నేను యూట్యూబ్లో కూడా చేశాను, కానీ పక్కన పెడితే మీకు యాప్లో పెట్టాను. న్యూ టైం టేబుల్ పెట్టాను, కంటెంట్ సెక్షన్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏదైతే ఉందో, నేను ఒక స్టడీ ప్లాన్ 45 days స్టడీ ప్లాన్ ఏదైతే ఫార్ములేట్ చేశామో అది నేను పెట్టాను. ఆ స్టడీ ప్లాన్ ప్రకారం మొత్తం టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. డోంట్ వరీ అబౌట్ దట్. సో దాని ప్రకారం మీరు ఇప్పుడు చూడండి, నేను ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా మీకు స్టడీ ప్లాన్లో ఉంటుంది. ఇదే ఫస్ట్ నేను ఎందుకు చెప్పానంటే, దీంతో మ్యాక్సిమం మిగతా కాన్సెప్ట్స్ అని లింక్ అయి ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా మీకు ఫినిష్ అయిపోతున్న ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా ఎటువంటి క్వైరీస్ ఫ్రెండ్స్? ఓకే. సో ఫ్రెండ్స్, క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి, బికాజ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆల్వేస్ మ్యాటర్స్. మీరు సక్సెస్ అవ్వాలి. నార్మల్గా యువర్ సక్సెస్ అల్టిమేట్లీ అవర్ సక్సెస్ అంటే జనరల్. సో ఫ్రెండ్స్, అక్కడ జనరల్ మ్యాథ్స్లో బై మిస్టేక్ అక్కడ టీము ఇంక్లూడ్ చేయకపోయి ఉంటారు 45 days దీంట్లో. అది జనరల్గా మీకు మ్యాథ్స్ సార్ వచ్చి చెప్తారు. వి ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ అవర్ సార్, మ్యాథ్స్ సార్ వచ్చి ఇక్కడ మీకు చెప్తారు. డోంట్ వరీ అబౌట్ దట్. అంటే మీ బై మిస్టేక్ టీమ్ అక్కడ ఇంక్లూడ్ చేయకపోయి ఉంటుంది, కానీ సార్ అయితే ఇచ్చారు, అందులో ఇంక్లూడ్ చేయిస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. కంప్లీట్ అవుతుంది. ఆయన కూడా అవి కూడా టేకప్ చేస్తారు. జనరల్ మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ రెండు ఉన్నాయండి తెలుసు. పార్ట్ ఏలో మెంటల్ ఎబిలిటీ అండ్ పార్ట్ బిలో మనకి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి. ఓకేనా? ష్యూర్ అండ్ ష్యూర్. మనుశ్రీ గారు, ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా ఎటువంటి క్వెరీస్? నైస్ టు మీట్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా క్లాసెస్ అంటే ఈరోజు ఈ జాగ్రఫీ క్లాస్ అయ్యిందండి, ఓకేనా? 2 hours పాటు. రేపటి నుంచి 2 lectures ఎంగేజ్ అవుతుంటారు, అంటే 2 faculties ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు ఈవెన్ జనరల్ సైన్స్ తర్వాత నా క్లాసులు అవుతుంటాయి, మెంటల్ ఎబిలిటీ క్లాసులు కూడా ఎంగేజ్ అవుతూ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ కూడా అంటే 1 hour బదులు 2 hours అయితే, అంటే ఒక ఫ్యాకల్టీ ఇప్పుడు ఫ్లోలో ఇలా లాగిన్ అయినంటే 1 hour అయిపోతుంది కదా. ఒక 2 hours అయితే కంటిన్యూస్గా చాలా లెక్చర్స్ అయిపోతాయి కదమ్మా. సో సిలబస్, నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ ఫినిష్ చేయాలి ఫాస్ట్గా. అంటే సిలబస్ అవ్వాలి, మీకు క్లారిటీ ఉండాలి. ఒక 2 గంటల ఎంగేజ్మెంట్లో మీరు చాలా డౌట్లు అడగొచ్చు, సార్ మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ అయితే చాలా ఇంటరాక్ట్ అవుతారు, అండ్ ఇంకా మీరు జనరల్ సైన్స్ కానీ ఇలా సబ్జెక్ట్స్ అని కూడా కంప్లీట్ చేసేస్తూ వస్తాం అనమాట. ఇఫ్ పాసిబుల్ అని అడిగారు మార్నింగ్ సెషన్స్ ఆల్సో. సో ఫ్రెండ్స్, యా, మేమైతే మ్యాక్సిమం మీకు ఇప్పుడు ఇన్స్టాంట్ బేసిస్లో మేము 3 faculties ఎంగేజ్ అవుతూ వస్తాము. నేను, తర్వాత జనరల్ సైన్స్ మౌనిక మేడం, అండ్ మ్యాథ్స్కి నాయుడు సార్ వస్తారు, ఆయన కూడా ఎంగేజ్ అవుతారు. ముగ్గురం ఇనిషియల్గా ఎంగేజ్ అవుతాం 2 to 2 hours లెక్క. ఇఫ్ పాసిబుల్ 4 hours or 2 hours బేస్డ్ ఆన్ ది, ఎందుకంటే మీకు కూడా మేము 6 hours మరీ చెప్పేసినా సరే మీకు కూడా ఓపిక ఉండాలి కదా. అంటే ఆఫ్లైన్ అయితే వినొచ్చు, కానీ ఆన్లైన్ కదా, కొద్దిగా 4 hours మ్యాక్సిమం రిటైన్ చేయగలరు. 4 hours కూడా కొద్దిగా హెక్టిక్. 3 hours కొద్దిగా మైండ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. 4 hours కొద్దిగా అంటే ఫస్ట్ 2 hours చాలా మైండ్ బాగా రిసీవ్ చేసుకుంటుందండి. నెక్స్ట్ 2 hours కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, అవునా? యా, ఇంకా మరి పెరిగే కొద్దీ కాస్త ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎనీవే, సో చేద్దామండి, 45 daysలో మేమైతే కంప్లీట్ చేస్తాం, ష్యూర్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము రోజు మీకు మెసేజ్ అలర్ట్స్ వస్తూ ఉంటాయండి ఫ్రెండ్స్. మీకు ఏ రోజు ఎప్పుడు ఏ టైంలో క్లాస్ ఉంటుంది అనేది ముందుగానే మీకు మేము షెడ్యూల్ చేస్తాం, క్లాస్ షెడ్యూల్ చేస్తాం కాబట్టి మీకు మెసేజ్ అలర్ట్ వచ్చేస్తుంది. సిలబస్ అయితే సకాలంలోనే పూర్తి చేస్తాం, అందులో ఎటువంటి డోకా లేదు. మీరు ఎప్పుడు చెప్పిన టాపిక్లు అప్పుడు ముందు చదవండి, ప్రాక్టీస్ చేయండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయిన వాటిపై ముందు క్లారిటీ తీసుకురండి. అవబోయినవి ఎలాగ మేము చెప్తాం, అది మా రెస్పాన్సిబిలిటీ, మా ధర్మం. సిలబస్ ఫినిష్ చేయడం మా యొక్క రెస్పాన్సిబిలిటీ. సో మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అయిన క్లాసెస్కి ఎప్పటికప్పుడు పర్ఫెక్షన్, క్లారిటీ తీసుకురావడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. సో ఆల్ ద బెస్ట్.